పద్దెల మనతో పాటు బుట్టంగారి మాధవరెడ్డి, రెడ్డి జాగృతి నేత, రెడ్డి జాగృతి అధ్యక్షులు, ఈ కేసులో ప్రధాన పిటిషనర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో మాధవరెడ్డి గారు నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ మిమ్మల్ని, బీసీలు అందరూ కూడా మిమ్మల్ని విలన్గా చూస్తున్నారు. వాళ్ళ నోటి దగ్గరకు వచ్చిన కూడును ఇట్లా మీరు కంచెం దాకా పెట్టిన తర్వాత దొబ్బేశారు, నోటి కాడి కూడు లాగేశారని అంటున్నారు. వాస్తవంగా బీసీలు ఎక్కడ కూడా విలన్ గా చూడట్లేదు. బీసీ నాయకులు నన్ను విలన్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీలకు, ప్రజలకు ఏంటంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి సరైనటువంటి పద్ధతిలో చేయలేదు కాబట్టి ఇది రిజర్వేషన్ నిలబడలేదని అనుకుంటున్నాను. ఎందుకంటా ఉన్నంటే పెద్ద ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు, ఆ బీసీ వర్గాలు ఉన్నటువంటి మేధావులు, ఇతర కులాలు ఉన్నటువంటి మేధావులు, జేడి శీలం లాంటి లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. ఈ రిజర్వేషన్ నిలబడయి, ఈ విధంగా అయితే రిజర్వేషన్ నిలబడి 50% రిజర్వేషన్ దాటితే ఆ యొక్క కోట్లు కొట్టేసాయని కూడా స్పష్టంగా అందరూ మాట్లాడుతూ, ఈ అందరూ మాట్లాడిన తరుణంలో ప్రజలందరూ కూడా దాన్ని వీక్షిస్తారు. ప్రజలు ఆలోచిస్తారు, అరే ఇంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, ఇన్ని టీవీ ఛానల్ మాట్లాడుతున్నారు నిలబడదని, ఇదేంది మా సంఘాలలో ఏంది నిలబడతాయని మాట్లాడుతున్నారు, అదేంది అదెట్లా. మీరు కేసు వేయకపోతే, ఫస్ట్ జీవో రాకముందు కేసు వేయకపోతే నిలబడదా అన్నది తెలియదు కదా. జీవో రాకముందే కేసు వేశారు. ఇది జీవో రాకముందు నుంచి చర్చ పెట్టారు కొంతమంది. పేపర్లో వార్తను బట్టే మీరు కేసు వేశారు. పేపర్లో రాకముందు నుంచేలే ఎప్పుడైతే 42% బీసీలకు ఇస్తున్నప్పటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత వాళ్ళు రిజర్వేషన్కి వచ్చి, ప్రభుత్వం రిజర్వేషన్కి వస్తుందని తెలిసిన తర్వాత సీరియస్ డిస్కషన్ అది. మేము పేపర్లో, న్యూస్ పేపర్లలో వచ్చిందో, టీవీలలో వచ్చిందో, ఎందుకు హైకోర్టు పోవాల్సి వచ్చిందంటే అది మా ఎత్తుగడ. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా హాలిడేస్లలోనే జీవో తెస్తుంది, హాలిడేస్ అయిపోయే వరకు ఆ యొక్క ప్రక్రియ మొత్తం క్లోజ్ చేసుకుంటుంది. అట్లా అని చెప్పి మేము ముందు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా జరిగింది. హైకోర్టు ఏమన్నది, మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము వింటాము, ఒకవేళ ఫర్దర్ ప్రభుత్వం ముందు పోయినా కూడా మీ యొక్క ఏదో పిటిషన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. ఆ రోజు ముందు మేము పోయినాం కాబట్టే మాకు రెండో రోజు నాడు అవకాశం కలిగింది. లేకపోతే హాలిడేస్లలో మాకు అవకాశం రాకపోతుండే, ఇలా ఇంత చర్చ జరగకపోతుండే, ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోతుండే. ఇలా అందరూ ఆలోచించాల్సిందంటే మాధవరెడ్డి ఏదో తెలియక కాదు. ఇప్పుడు మా వైపు వాదించేటువంటి న్యాయవాదులు స్పష్టంగా తెలుసు, వాళ్ళకు ఎప్పుడు ఏం చేయాలనో, ఎట్లెట్లా చేయాలో తెలుసు. ఇంకోటి కూడా మీరు గమనించవచ్చు, మేము మన సుప్రీంకోర్టు కూడా పోయినాం. హైకోర్టుగా సుప్రీంకోర్టు కూడా ఒక రోజు ముందు గోపాల్ రెడ్డి వేసిండు, పిటిషన్ పోయినాం. ఎందుకు పోయిండు? అది కూడా వ్యూహంలో ఒక భాగమే. ఇటువైపు హైకోర్టులో మీరు వంగ గోపాల్ రెడ్డి అనుకున్నారా? అనుకున్నారు. వాళ్ళకి వేరే లాయరు, మాకు వేరే లాయరు. అంటే కదా చర్చ జరుగుతుంది కదా, ఎవరెవరు వేస్తారు, ఎట్లెట్లా వేస్తారు, ఎట్లెట్లా డిస్కస్ చేసుకుంటాం కదా, ఎట్లా గెలవాలనేది. ఒక వీడెట్లా వేగిపోతే ఆడెట్లా గెలవాలి, ఆడెట్లా రెడ్డిస్ అంతా ఈ విషయంలో ఏకమైనారు. రెడ్డి సమాజం అంతా కూడా, సమాజం అంటే సమాజం మొత్తం ఏకమైనట్టు ఇక్కడ కనబడదు, బయట చర్చ జరగదు. కొద్దిమంది దాన్ని ఎవరైతే రెడ్డి సమాజం గురించి ఆలోచిస్తారో, హక్కుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం చర్చ చేసుకుంటారు. నాలాంటి వాళ్ళు, ఇంకా నచ్చిన వాళ్ళు. అన్ని రాజకీయ పార్టీలు మీకు సపోర్టర్స్ ఉన్నారు కదా, అన్ని రాజకీయ పార్టీలు ఉన్న రెడ్డి ఉంటారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల రెడ్లకు ఇది అవసరమే కదా. బయటకు సరే ఓటు బ్యాంకు ఏం మాట్లాడుతారో మనకు తెలియదు, కానీ ఎవరైనా వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవాలని చూడరు కదా. ఇలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలా రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ దాటొద్దని దాని గురించి మేము చర్చ చేస్తూ ఉన్నాం. ఎట్లా దాటుతుందని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాలు ఉంటాయి, మారుతూ ఉంటాయి, కానీ చేయాల్సినటువంటి ప్రక్రియను సంపూర్ణంగా చేయలేదు. చేయకుండా ప్రజల మధ్య ఆఘాతం సృష్టించదు, లేకపోతే ఇంకా తెగదాకా లాగుతాం మనం. ఇప్పుడు ఏంది స్పష్టంగా ఇక్కడ ఏంటంటే, సరే ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ ఉన్న బీసీ సంఘాల నాయకులు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించకుండా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, లేదు మాధవరెడ్డి పిటిషన్ ఇస్తే ఆగిపోయింది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? త్రిబుల్ టెస్ట్ చేయలేదు, ఏదైతే జనాభా లెక్కలు జరిగినాయో కానీ ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పలేదు, అది మాట్లాడతలేదు. అంటే టెక్నికల్ గా మీరు ఒక మాట అన్నారు, అన్ని రాజకీయ పార్టీల రెడ్లు సరే ఎట్లా ఉన్నా సరే బయటికి ఏ విధంగా ఉన్నా లోపల మాత్రం వేరే విధంగా ఉన్నారు, అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని. అవును, అస్తిత్వం అంటే ఎట్లా? రెడ్డిల అస్తిత్వం ఎట్లా? మాకు 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అసెంబ్లీలో. రాజకీయంగా గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా రెడ్లే ఉంటారు, రెడ్ల పట్ల ఉంటారు. ఇవాళ ఎమ్మెల్యేలు అంతమంది గెలిచిరంటే ఎక్కువ శాతం మంది కూడా రెడ్లు పట్టుతోటి ఉన్నారు కాబట్టి, రెడ్లు ఐక్యత ఉన్నారు కాబట్టి అంతమంది ఎమ్మెల్యే గెలిచి. రెడ్లు గ్రామీణ ప్రాంతంలో అన్ని కులాలతో ఉంటారు, అన్ని కులాలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను అన్ని కులాల ఆదుకుంటారు కాబట్టి రెడ్లు ఎటువైపు చెప్తే అటు. ఇలా రెడ్డి అనే వ్యక్తి ఒక్క ఓటర్ కాదు, ఆ ఇన్ఫాక్ట్ చేసి ఆ క్లాస్లో ఉన్నాడు. ఒక 100 మందిని ఇన్ఫాక్ట్ చేయగలుగుతారు ఒక రెడ్డి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, వీళ్ళు మన పై స్థాయిలో గెలవాలంటే కింది స్థాయిలో మనం ఉండాలని ఆలోచన చేస్తాడు. మనం ఉండాలంటే ఇలా ఓపెన్ కేటగిరీలో మనం నాన్ రిజర్వేషన్లో మనం పోటీ చేయాల్సి ఉంటుంది. ఇలా నువ్వు నాన్ రిజర్వేషన్ స్థానాలను తగ్గిస్తూ ఉంటే వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా.
ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది, కింది స్థాయిడు నావాడు ఉంటే పట్టు ఉంటుంది, నాకు ఎల్పీఎస్ రేపు ఎన్నికలలో నిలబడేస్తాడు నా కోసం అనే ఆలోచన ఉండదా? ఇలా వేరే వాళ్ళు ఉన్నారు అనుకో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా. మన వాళ్ళు ఉంటే రెడ్డి జనాభా ఎంత ఉంటుంది తెలంగాణలో? రెడ్డి జనాభా అనేది పర్టికులర్గా ఎక్కడ కూడా ప్రభుత్వం చెప్పలే. ఓసీ జనాభా మీ లెక్క ప్రకారం మా లెక్కలు ఏం చేయలేదు మేము. అంటే మొన్న 17 లక్షలు ఎంతనో ఉన్నట్టు ప్రభుత్వం చెప్పినట్టు. ప్రభుత్వం ఎక్కడ ఏ కులం లెక్క చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా శాంటి అంటే గరిష్టమైన లెక్క క్లియర్ లెక్క లేదు. వాళ్ళు ఓపెన్ గా ఓరల్గా చెప్తారు. ఓరల్ గా ఓసీగా ఏం లెక్క ఓసీగా ఏం చెప్పారు ప్రభుత్వం 15.6 అని, అంతకుముందు కేసీఆర్ గారు 21.6 అని అది ఇచ్చారు. అది మాత్రమే నమ్ముతున్నాం కానీ అదే చెప్తున్నాం. అది ఓసీ జనాభా. ప్రజలకు ఇదే కన్ఫ్యూజ్ ఉన్నారు. ఎంత జనాభా లెక్కలు చేశారు కదా, పబ్లిక్ డొమైన్ ఎందుకు పెట్టలేదు? పబ్లిక్ డొమైన్ లో పెడితే తెలుస్తుంది కదా. ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది హైకోర్టు. ఏది జనాభా లెక్కలు ఇవ్వాల్సిన అవసరం లేదని. అప్పుడు మరి ఎవరు పేదవాడు ఎవరు ధనికుడు ఎట్లా రిజర్వేషన్ ఇవ్వాలని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు రిజర్వేషన్ మీనింగ్ ఏంది? ఎవరు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పేదవాళ్ళ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. మరి నువ్వు జనాభా లెక్కలు బయట పెట్టకుండా, ఎవరు పేదవాళ్ళని చెప్పకుండా, ఒక కులంలో ఎంతమంది ఉంటే అంతమంది పేదవాళ్ళని ఎట్లా నువ్వు లెక్క చేస్తావు? అది కాదు కదా. ప్రభుత్వం అయినా హైకోర్టు అయినా సందర్భాన్ని బట్టి మారాల్సిందే, చెప్పాల్సిందే. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ కూడా చేయాలి. ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళ పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ధనికులు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టే మనం రిజర్వేషన్ పోగలుగుతాం. ఇలా ప్రభుత్వం అది చేయలే, ఆ లెక్క వేయలేనే ఈ సమస్య వచ్చింది, ఇంత సమస్య వచ్చింది. ఓకే, సో ఇప్పుడు అస్తిత్వం ఎట్లా కోల్పోతుంది? 43 మంది ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో ఇస్తే అస్తిత్వం ఎట్లా పోతుంది అంటారు? ఇలా లోకల్ బాడీలలో ప్రజలు సర్పంచ్లో ఎంపీటీసీ చేసే స్థానాలలో జనరల్ స్థానాలలో మాత్రమే మేము పోటీ చేసే అవకాశం ఉంది. ఆ జనరల్ స్థానాల్లో కూడా మాతో పాటు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇలా జనరల్ స్థానాలతో సంఖ్య తగ్గుతూ ఉంటే మా అస్తిత్వం పోయినట్టే కదా, మా నాయకత్వం పోయినట్టే కదా. మేము ప్రజలకు సేవ చేయాలని మాకు ఆర్భాటం ఉంటుంది. మీరు ఏ గ్రామాలలోకి వెళ్ళండి, ప్రతి గ్రామంలో కూడా ఈసారి జనరల్ వచ్చినా అరే వచ్చారు కూడా జనరల్ వస్తుందని ఆరాటంతో ఆ గ్రామ అభివృద్ధిలో భాగం ఉంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదల కష్టాలలో ఉంటారు, సుఖాలలో ఉంటారు, బంధాలలో ఉంటారు. ఆ గ్రామం అభివృద్ధి చేయాలని ఏది వినాయక చవితి వచ్చినా లేక దసరా వచ్చినా అందరితో సందడి చేయాలన్నా విపరీతమైన ఖర్చు పెట్టుకొని ప్రజలతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా అలాంటిది అవకాశం పోతా ఉంటే ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా. మేము రాజకీయంగా ఉండాలని ఆలోచన చేసే వాళ్ళందరికీ కూడా ఆ నష్టం జరుగుతుంది కదా. అదే అస్తిత్వం. మేము ప్రజలకు చైతన్యం చేయాలి, ప్రజలకు సేవలు అందించాలనుకున్నప్పుడు మాకు అవకాశం పోతా ఉంటే మేము బాధపడతాం కదా. అంటే కానీ మరి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి కదా. మిగతా కమ్యూనిటీస్ కూడా, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కూడా, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఉండాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే లేరు. ఎమ్మెల్యేలు బీసీలు 119 మందిలో 19 మంది మాత్రమే ఉన్నారు. 16%, 17% ఉన్నారు. రెడ్డిలేమో 43 మంది ఉన్నారు అవుట్ ఆఫ్ 119. అంటే దాదాపు 40% దాకా రిప్రజెంటేషన్ ఉంది. 40 ఏంటి 45-46% రెడ్డిస్ ఉన్నారు. మరి వేరే కమ్యూనిటీస్ వాళ్ళకు కూడా ఎదగాలని ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఎదగాలి కదా. సామాజిక న్యాయం అంటే అదే కదా. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత లేకపోయినా అందులో కనీసం సగము, అందులో 1/3 కూడా ఉండాలి కదా. ఈ రాష్ట్రం ఇప్పుడు 1/3 కూడా లేదు. బీసీ జనాభా 56% అయితే ఎమ్మెల్యేలు 17% ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందాలి. సరే రాజకీయ ప్రాధాన్యత ఉంటేనా లేకపోతే ప్రాధాన్యత లేకపోతేనే కులం ఎదుగుతుంది అన్నట్లు మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సరే వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉండాలి. కానీ ఇలా మీరు అదే మాట అంటారు. బీసీలకు 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఇస్తా ఉంటే బీసీలలో ఎంతమందికి ప్రాధాన్యత ఇస్తుంది ఆ కులాలు? బీసీలలో కూడా కొన్ని కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు పొందుతా ఉన్నారు కదా. క్లియర్గా మనకు సబ్జెక్ట్ ఉంది కదా. మరి వాళ్ళు నేను బీసీ నాయకుని అనుకో, మరి నేను బీసీ నాయకుని ఏమనాలి? అరే ఎంబీసీలో కూడా అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఏబీసీ వర్గీకరణ చేయాలి. మరి వాళ్ళకి ఎందుకు నేను ఆలోచన చేయాలి. ఇప్పుడు నన్ను ప్రత్యర్థిగా చూస్తున్నారు, నేను ఓసీకి రావాలని నేను ఆలోచిస్తున్నా. మరి బీసీకి రావాలనుకున్న నాయకుడు మరి బీసీలలో ఇతర వర్గాలకు రావాలని ఎందుకు ఆలోచన చేస్తలేడు? అదెందుకు ముందుకు పెట్టలేకపోతుంది ఇప్పటిదాకా కూడా? మరి ఇతర వాళ్ళు వచ్చి జనరల్గా 1971 కన్నా ముందు మునూరు కాపులు ఓసీలను తీసుకొచ్చి బీసీలను కలిపిరియాల అయినా కూడా మాట్లాడట్లేదు. ఇలా బీసీలలో ఎక్కువ చైతన్యమైన కులం, ఆర్థికంగా ఎదిగిన కులం, రాజకీయ చైతన్యమున్న కులం, సమాజంలో కూడా విలువన్న కులం, వాళ్ళని ఎందుకు బీసీలలో ఇంకా కన్సల్ట్ చేస్తారు? నువ్వు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడే ఇంద్రసాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఆర్థికంగా అసమానతకు గురవుతారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ అన్న. నువ్వు 71 కన్నా ముందు ఓసీలో ఉన్న తీసుకొచ్చి నీ దాంట్లో జనాభా కలుపుకొని నీ రిజర్వేషన్ వాళ్ళు పొందుతుంటే వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని ఏ జనాభా రిజర్వేషన్ లేని బీసీల మీద అందరి మీద కోపం, మున్నూరు కాపు మీద కోపం. నేను ఇక్కడ సందర్భం చెప్తున్నా. ఏ కులం మీద నా కోపం. మున్నూరు కాపులు అంటే ఇప్పుడు
ఇప్పుడు కాపు బలిస్తేనే కదా మీ వాళ్ళే కదా రెడ్డి అయింది. అదే మున్నూరు కాపు బలిస్తే రెడ్డి అయింది అంటారు. భరత్ గారు మీకు అదే స్పష్టంగా చెప్తున్నా. కాపులు మన ఇక్కడ రవీంద్ర రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఎంతమంది కాపులు ఉంటారు, వాళ్ళు ఎవరెవరు ఉంటారని. ఇలా రెడ్లు లేని ప్లేసులంతా కూడా మున్నూరు కాపులే పోలీస్ పటేల్ వ్యవస్థ చేసిరు, లేదు ఊరికి పెద్ద చేసిరు, వాళ్ళకే భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా మాతో సమానమే. కానీ ఇలా వాళ్ళు బీసీల వాటా వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు 3-4 ఉన్నారు అంతే, ఎక్కువ మంది లేరు కదా. ఎందుకు 19 మందిలో మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఎంత సార్? ఎంపీలు 2 వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, బీజేపీ ప్రెసిడెంట్ వాళ్ళే, కాంగ్రెస్ ప్రెసిడెంట్లు వాళ్ళే. ఆ బీసీ క్లాస్ లో మీకు ఒక్క మున్నూరు కాపు మీద కోపం ఉంటే మిగతా బీసీలు అందరూ ఏం చేసినట్టు? మేము మున్నూరు కాపు మీద కోపం కాదు సార్. మున్నూరు కాపు కూడా జనాభా తగ్గట్లేదు. వాళ్ళు బాగానే 13 లక్షలు 14 లక్షలు జనాభా ఉంటారు, దాని తగ్గట్టు లేదు కదా సార్. ఇక్కడ మున్నూరు కాపు మీద ఇప్పుడు ఎమ్మెల్యేలు మున్నూరు కాపు ఎమ్మెల్యేలు మీరు లెక్క దివ్వండి ఎంతమంది ఉంటారు? ఆది శ్రీనివాస్ ఒకడు అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు ఉన్నారు, అంత ముందుకు లక్ష్మణ్ గారు రాష్ట్ర ప్రెసిడెంట్ చేసి ఎమ్మెల్సీ ఉన్నారు, చింతపండు నవీన్ ఎమ్మెల్సీ ఉన్నాడు, శంభిపూర్ రాజు ఎమ్మెల్సీ ఉన్నాడు, అట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు నేను మున్నూరు కాపు మీద నా కోపం కాదు, కానీ బీసీ రిజర్వేషన్ అనేది ఎవరు తీసుకుంటున్నారు నా ఆలోచన, నా యొక్క సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇలా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మున్నూరు కాపులు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వాళ్ళు కదా, ఎదిగిన వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించాలి, మిగతా వాళ్ళకి ఎందుకు? సరే వాళ్ళు ఎదిగారే అనుకుందాం, కానీ వాళ్ళ జనాభాకు తగ్గట్టు ఇంకా రిప్రజెంటేషన్ లేదు అంట మున్నూరు కాపు జనాభాకు. సార్ అందరు జనాభా ప్రకారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీసీల్లో ఎక్కువ పర్సంటేజ్ పొలిటికల్ గా మున్నూరు కాపులు ఉండొచ్చు, విద్యా ఉద్యోగాలు దాన్ని ఉండొచ్చు, కానీ నిజానికి కూడా వాళ్ళ జనాభా కూడా ఎక్కువనే కదా. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్టర్ ముదిరాజ్ తర్వాత నాకు తెలిసి తెలంగాణలో మున్నూరు కాపులు ఎక్కువ ఉంటారు. మున్నూరు కాపులు, గౌడ, యాదవ, పద్మశాలి ఇవన్నీ దగ్గరలో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఒక తెలంగాణ జనాభాలో ఒక 7-8% అయితే ఉంటారు కదా మున్నూరు కాపులు, ఉండరా? 6-7%, టోటల్ మీరు 7% అనుకోండి. మీరు టోటల్ జనాభా లెక్కలో చెప్తారు. నేనే 7% అనుకోండి. 7% అంటే 119 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి? 8 మందో 9 మందో ఉండాలి, లేరు కదా మున్నూరు కాపులు. సార్ అట్లా జనాభా ప్రతిపాదికన ఎమ్మెల్యే సీట్లు ఇస్తారా సార్? ఎవరు ఇవ్వాలి? ఒకసారి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. రెడ్డి జనాభా కూడా సేమ్ 7%, 8%, 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఇక్కడ నేను అనేది 7%, 8% జనాభా ఉంటే 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సేమ్ అదే 7% ఉన్న మున్నూరు కాపుల జనాభా ఎంత ఉంది? వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరు ఆర్థికంగా ఉన్నారో, ఎవరు బలంగా ఉన్నారో చూసి రాజకీయ సింబల్ మీద ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక కులాలను చూసో వ్యక్తులను చూసి ఓట్లు వేస్తలేరు. ఒక్కొక్క ప్లేస్ లో రెడ్డి మీద బీసీ నిలబడ్డా కూడా బీసీ గెలుస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ పార్టీ స్ట్రాంగ్ ఉంటునో, లేకపోతే ఆ ప్రాంతంలో ఆ నాయకుడు సేవ చేసుకుంటున్నో, ప్రజలకు అందుబాటులో ఉంటునో ఆయన గెలుస్తారు. ఇక్కడ కులాల ప్రకారము ఓట్లు వేయట్లేదు సార్. నిత్యం నిరంతరం ఎవరైతే ప్రజాసేవలు ఉన్నారో వాళ్ళని చూసి మాత్రమే ఎన్నికలలో ఓట్లేస్తారు. డబ్బు ఎవరు ఖర్చు పెడతారో జనాలు వాళ్ళని చూసే ఓట్లేస్తారు. ఇది రాజకీయ మొదటిగా రాజకీయ పార్టీలు ఎప్పుడైతే టికెట్లు ఇస్తే అప్పుడు జనాభా ప్రతిపాదికనో లేక కుల ప్రతిపాదికనో అప్పుడు సీట్లు ఇస్తే వాళ్ళకి అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు అట్లా లేదా సార్. నా పార్టీ గెలవాలని ఎవరు ఆర్థికంగా ఉన్నారో వాళ్ళని చూసేసి ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడు పనిచేయని వ్యక్తులను కూడా తీసుకొచ్చి కూడా ఆర్థికంగా ఉన్న వ్యాపారవేత్తలను తీసుకొచ్చి కూడా ఇలా సీట్లు ఇస్తా ఉన్నారు. నేను అనేది మీకు ఇంకే కులాలు మున్నూరు కాపు కులం మీద మీకు అబ్జెక్షన్ ఉంది, ఓకే, ఇంకా ఈ కులం మీద మీకు బలిజ కూడా ఓసీ ఇంత ముందుకు బలిజ కులం తీసుకొచ్చి కూడా ఇలా జనరల్ బీసీలో కలిపారు. కాపు అక్కడేమో వేరే బల్జ, ఇక్కడికున్న బల్జ వేరు. అక్కడేమో షెట్టి బల్జ, ఇక్కడ మామూలు బల్జ. ఎంతమంది ఉన్నారు బల్జలు? ఎక్కువ 2% అంటే అవకాశాలు. నేను ఏమంటున్నా, నువ్వు ఓసీలో కులాలను తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీల రిజర్వేషన్ వాళ్ళు వంతా ఉంటే బీసీలకు ఎంబీసీలకు రావాల్సిన హక్కులు వాళ్ళకి రాకుండా ఇప్పుడు మీరు ఎంబీసీలో మీరు అయితే ఎంబీసీలో అయితే మీరు ఏం చేయాలంటే మీ పిటిషన్ వేరే విధంగా ఉండాలి. బీసీ 50%, 42% రిజర్వేషన్ మానేసి ఆ 42% ఎంబీసీలకు ఇవ్వండి మీ పిటిషన్. ఎంబీసీ పిటిషన్ కూడా ఉంది కదా సార్ ఆల్రెడీ. మీరు వేయాలి కదా సార్. మా హక్కుల గురించి మేము మాట్లాడతాం. మాకు ఏదైతే జనరల్ కోటా తగ్గుతా ఉందో ఆ జనరల్ కోటా గురించి మేము అడుగుతాం. మేము జనరల్ కోటా గురించి అడిగినప్పుడే ఎంబీసీ వాళ్ళు కూడా వచ్చారు. ఎంబీసీ వాళ్ళు ఏమంటారు, ఇలా మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా బీసీ వాళ్ళు తీసుకువెళ్తా ఉంటే మరి మా పరిస్థితిని వాళ్ళు కూడా కోర్టుకు వచ్చారు. వాళ్ళు కూడా కోర్టుకు అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళ వాదన చెప్తారు కదా. ఇప్పుడు ఇలా బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీలు చాలా నష్టపోతున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ బీసీలు మాకు ఆర్థికంగా కానీ ఎక్కడ కూడా ఎదగడానికి సహకరిస్తలేరు, మమ్మల్ని అసలు ఎంబీసీలు కులాలనే మమ్మల్ని లెక్కలోకి తీసుకోవడం అంటారు. ఇలా బీసీ సంఘాల నాయకులు నడిపేటోళ్ళందరూ కూడా ఎంబీసీ కులాలు, ఉదాహరణకు గంగరెద్దుల కులం ఉంటుంది సార్. ఆ గంగరెద్దుల కులాల అని ఎవరైనా ఈ బీసీ నాయకులు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిరా?
వాళ్ళ ఏం నష్టం జరుగుతుంది, వాళ్ళు ఎట్లా ఆర్థిక స్థితిగతులను అడిగిరా? అరే బీసీలకి తీసేయాలా, లేకపోతే ఎస్సీలా కలపడో, లేకపోతే వాళ్ళకి ఎంబీసీలకు ప్రత్యేకమైన కేటాయించాలో, లేకపోతే ఎంబీసీలను ఇంకా ముందు తీసుకురావాలని ఎప్పుడు అడిగిరా? ఎప్పుడైనా ఏ నాయకత్వం, బీసీ నాయకులు ఎవరైనా 2-3 కులాలు మాత్రమే మీరు బీసీ సంఘాల నాయకత్వం వహించినా లేదంటే రిజర్వేషన్లు తీసుకున్నా సరే, గత సర్పంచ్ ఎన్నికలలో బీసీలలో గెలిచిన ఎన్ని కులాలు గెలిచినా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మునురు కాపులు ఎంత గెలిచారు, గౌడ్లు ఎంత గెలిచారు, యాదవులు ఎంత గెలిచారు, పద్మశాలు ఎంత గెలిచారు, ఆ తర్వాత ఉన్న ఎంబీసీ కులాలకు ఎంత అవకాశం వచ్చిందో చూడండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 5 కులాలు మున్నూరు కాపు, గౌడు, పద్మశాలి, ముదిరాజు, యాదవ, కురుమ, ఇవి కలిపితే వాళ్ళు ఏమంటారంటే ఈ 5-6 కులాలు కలిపితే బీసీల జనాభాలో 50% ఉన్నాయంటారు. మిగతా ఎంబీసీలు 125 కులాలు కలిపి 50% ఉంటే ఈ 5 కులాలు 50%, బీసీ జనాభాలో 50% ఉన్నాయంటున్నారు. సో రిప్రజెంటేషన్ కూడా ఆ విధంగా వస్తే 90% 5 కులాల రిప్రజెంటేషన్ ఉంది. 10%, ఇప్పుడు 50% మీరు ఒప్పుకోరు, ఎంబీసీలు 50% జనాభా ఉంటుంది కదా. అరే మీరు ఉండాలని నేను కూడా సరే ఒప్పుకుంటున్నా, వాదన కరెక్టే. కానీ 95% ఎవరు తీసుకుంటారు? ఈ బీసీలు తీసుకుంటారు. ఎంబీసీలకు 5% ఇస్తారు కదా. ఇప్పుడు మీరన్న వాదనే కరెక్ట్, నేను కాదనట్లేదు. మరి వాళ్ళు 50% ఉన్నప్పుడు ఎంబీసీలకు 50% సంచార జాతులకు ఇవ్వాలి కదా అవకాశం. నేను అనేది సంచార జాతుల వాళ్ళు ఏమంటారు అంటే సంచార జాతుల జనాభా ఒక కుల, ఇప్పుడు మీరు అన్న 100 కులాలు సర్పంచ్ కూడా కాలేదు, 130లో సర్పంచ్ కూడా కాలేదు. కానీ వాళ్ళ జనాభా కొన్ని కులాల జనాభా 0.11 ఇట్లా పర్సెంటేజ్ కూడా ఉంది కదా, చాలా తక్కువ ఉంది కదా. కొంచెం సిగ్నిఫికెంట్ గా ఉన్న కులాలు, 5 కులాలు కాకుండా పెరిక కులం, లింగాయతులు అంటే బీసీలు చేర్చబడ్డ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు కదా. ఇది చెప్పిన ఏవైతే ఉన్నాయో నొమాడిక్ ఏమంటారు సంచార జాతులు ఉండేవి ఒక చోట స్థిర నివాసం ఉండరు కాబట్టి వాళ్ళు సర్పంచ్ గెలవలేకపోతున్నారు. సంచార జాతులు ఊర్లో ఉంటే గిట్టు సర్పంచ్ గెలిపిస్తారు, ఊర్లో లేకపోవడం వల్ల గెలిపిస్తారు అన్నది బీసీలో ఉన్న కొంత డెవలప్డ్ క్యాస్ట్ ఆర్గ్యుమెంట్. ఎంబీసీ కులాలు అయితే 50% ఉందని మీరే చెప్తారు జనాభా ప్రకారం. అవకాశం ఎంబీసీ 50 కులాలు అనట్లేదు, ఈ 5 కులాలే 50%, బీసీ జనాభాలో 50%. మిగతా 125 కులాలు దీనిలో అన్ని ఎంబీసీ కాదు. మళ్ళా ఇప్పుడు అన్ని ఎంబీసీ ఏం కాదు, ఎంబీసీ సంచార జాతులు ఎంబీసీ కావచ్చు. సార్ ఇప్పుడు కమ్మరి, కుమ్మరి, బీసీలలో 5 కులాలు 50% పోతే ఎంబీసీ 50% జనాభా సరే, ఇంకా 50% ఎంబీసీలు కానీ సంచార జాతులు ఉంటారు అనుకోండి. సరే సంచార జాతుల వారు 10% ఉంటారు, ఎంబీసీలు అయితే 40% ఉంటారు కదా. మరి 50% తీసుకు 50% జాతులు అంటే ఎంబీసీ, వాళ్ళు కూడా ఎంబీసీ కదా. సరే 50% జనాభా ఉన్నటువంటి వ్యక్తులు 5 కులాలు ఎంత పర్సెంటేజ్ రాజకీయంగా ఎదిగిరు, ఎంత ఆర్థిక అసమానతలు? ఇప్పుడు 42% ఇస్తే ఎదుగుతారు సార్. 42 కాదు 60%. దానికి మరి ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ చొరవ తీసుకోవాలి కదా. రెడ్డి, బ్రాహ్మణ, వెలమ. సార్ నేనేమంటే వెలమ కూడా దాదాపు 9-10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అవును, వెలమ ఎంత పాపులేషన్? 0.5%. ఇది 0.5% కూడా ఇది జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరగట్లేవు. కానీ ఎందుకు డబ్బు? ఇప్పుడు ఒకటి నాకు నిన్న వెంకటరమణారెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏమన్నారంటే ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రెడ్డిలు గెలవడానికి లేకపోతే వెల్మలు గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా రెడ్డిస్ వెల్మాస్ చేతిలో ఉంది కదా. ల్యాండ్ వల్ల మిగతా వాళ్ళంతా కూడా ల్యాండ్ లో పనిచేయడం వల్ల దాని వల్ల ఎక్కడ సర్వే ల్యాండ్స్ అన్ని కూడా నీకు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితము 15 సంవత్సరాల క్రితము రెడ్లకు వాస్తవంగా భూములు ఉండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్ని కూడా అమ్మేసుకొని ఈ ప్రజా జీవితంలో నిరంతరం ఉండడం వల్ల అన్ని అమ్ముకోవడం జరిగింది. ఈ రోజు మీరు లెక్కలు తీయండి, ఎవరికి ఎక్కువ భూములు ఉన్నాయో తెలుస్తుంది. మేము మా వాదన ఎవరికి ఉన్నాయి మీ లెక్క ప్రకారం? ఇలా మున్నూరు కాపులకు ఉన్నాయి, యాదవులకు ఉన్నాయి, గౌడ్స్కు ఉన్నాయి, ఈ 3 కులాలకు ఉన్నాయి సార్. కానీ అంటే ఇప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు బీసీలో ఉన్న వాటిలో ఉండొచ్చు, బీసీలకు ఉండొచ్చు, కానీ రెడ్లకు వీళ్ళకు భూములు బీసీలో ఉన్న భూములకు ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా స్టిల్ రెడ్డి వెలమాలకే ఎక్కువ భూములు ఉన్నాయి కదా. రెడ్డి కానీ వెలమ కానీ కమ్మాస్ ఎక్కువ భూములు ఉన్నాయి. కమ్మల గురించి నేను స్టడీ చేయలేదు, కానీ ఈ రోజు రెడ్లకు లేవంటున్నా. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూములు ఇప్పుడు లేవు. ఆ రోజు పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ రోజు ఆర్థిక సార్ మీరు ఒక్కటే ఊర్లలో ఒక మాట భూము నేను అనేది ఏంటంటే ఊర్లలో భూములు అమ్ముకొని ఉండొచ్చు, కానీ సిటీలో అంటే హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి ఈ అర్జెంట్ ప్లేస్ లో ఖరీదైన ల్యాండ్స్ కొనుక్కున్నారు. ఎకరాల బదులు
ఇక్కడ గజాల్లో కొనుక్కొని ప్రాపర్టీ వాల్యూ ప్రకారం రెడ్డిస్ కు లేకపోతే వెల్మాస్ కి ఎక్కువ ఉంది కదా, లేదంటారా? సార్ ఈ రోజు ఊర్లలో భూములు అమ్ముకొని హైదరాబాద్ కు వచ్చి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు. ఇప్పటికీ నా ఉద్దేశం ఇప్పటికీ ల్యాండ్ బ్యాంక్ ఈ రెండు క్యాస్ట్ల చేతిలో తప్పు అంటూ ప్రభుత్వం లెక్కలు చేసింది కదా, ఎవరికి ఎంత ఆస్తుందో లెక్కలు చేసింది, అది బయట పెట్టండి, అప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను వాదన అదే, ఎంతమందికి ఈ జనాభాలో ఎంతమందికి ఆస్తిపరులు ఉన్నారు, లేని వాళ్ళకి రిజర్వేషన్ కల్పించని చెప్తా ఉన్నాం. సార్ మీరు ఒకటి గమనించండి, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు లెక్క తీసుకోండి, గ్రామాలలో ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు రెడ్లు మాత్రమే. మీరు అది మాట్లాడతలేరు. ఎందుకు మరి ఆత్మహత్య చేసుకురు అంటే ఆయన పంట పోయి అక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలే, ఎక్కువ మంది రెడ్లే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులందరూ కూడా రెడ్లే. మరి ఎందుకు దాని గురించి అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు కల్పించాలని చెప్పారు సార్? మాకు ఇంతవరకు కూడా రిజర్వేషన్ లేదు సార్. మేము 10వ క్లాస్ చదివేటప్పుడు మాకు పాత పుస్తకాలు ఇచ్చారు సార్. ఇప్పటి కూడా మాకు స్టడీ సర్కిల్ లేవు, గురుకులాలు లేవు, విద్యకు మేము దూరం ఉన్నాం. ఇలా నారాయణ చైతన్యనే మేము అప్పులు చేసి మా పిల్లల్ని చదివించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు మరి అట్లా అంటారు? ఇలా ఇప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరైతే 90 మార్కులు వచ్చినాయో ఆయనకు అవకాశం కల్పించాలి సార్. రిజర్వేషన్ పెట్టి ఈరోజు ఏ పరిస్థితి తీసుకుపోతుంది సార్? సార్ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండ్రు? 10 సంవత్సరాలకు మాత్రమే రిజర్వేషన్ అన్నారు, ఆ తర్వాత రిజర్వేషన్ తగ్గించుకుంటూ పోవాలన్నారు. కానీ ఈ రోజు 70 సంవత్సరాలైనా మనం ఏం చేస్తా ఉన్నాం? రిజర్వేషన్ పెంచుకుంటా పోతున్నాం, ఇంకా మనుషులను సోమర్తనంగా చేస్తా ఉన్నాం. అది మరి అర్థమయ్యట్లేదు. ఈ దేశం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం కూడా ఈ రోజు ఇదే. ఇంకోటి సార్, గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు కుంటుపడడానికి కూడా ఇదే కారణం. నేను ఒక్క నిమిషం, ఇప్పుడు రిజర్వేషన్ల ఫలాలు టార్గెటెడ్ రీచ్ కాలేదన్న విషయంతో నేను 100% ఏకీభవిస్తా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఏదైతే 70 సంవత్సరాలు వచ్చినా రిజర్వేషన్ల ఉద్దేశం నెరవేరలేదు, టార్గెటెడ్ రీచ్ కాకపోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రిజర్వేషన్ అనుభవించిన కుటుంబమే మళ్ళీ అనుభవిస్తుంది. అది ఎస్సీ ఎస్టీలో అనుకోండి. బీసీ రిజర్వేషన్స్ అంటే చాలా లేటుగా వచ్చాయి, మండల్ కమిషన్ ద్వారా వచ్చాయి. బట్ ఎస్సీ ఎస్టీలో అనుభవించిన కుటుంబాలే అనుభవిస్తున్నాయి. వేరే ఒక 2 తరాల తర్వాత ఒక తరం కాకుండా 2వ తరం తర్వాత క్రిమిలేయర్ ఉండాలి సార్. క్రిమిలేయర్ రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు రిజెక్ట్? సుప్రీం కోర్టు చెప్తుంది పొలిటికల్ లీడర్షిప్ రిజెక్ట్ చేస్తుంది. అదే సార్, ఇప్పుడు నీకు అభివృద్ధి లీడర్షిప్ ఉంది కదా, లీడర్షిప్ ఓటు బ్యాంకు రాజకీయం అనేది. ఇప్పుడు ఎవరికి ఓట్లు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, ఎవరికి ఓట్లు ఎక్కువ ఉన్నాయో వాళ్ళ వైపు మాత్రమే ప్రభుత్వాలు ఆలోచన చేస్తా ఉన్నాయి. అది పనికి రాకుండా సార్ మీరు 2 రకాల ఆర్గ్యుమెంట్. రెడ్డిలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని మీరు అంటారు. ఓటు బ్యాంక్, రెడ్డిలు కూడా ఓటు బ్యాంక్ కదా. ఇన్ఫాక్ట్ అన్ని రాజకీయ పార్టీలు శాసిస్తుంది రెడ్డిలే కదా. అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు శాసిస్తాయి? అన్ని పార్టీలు ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఎంతమంది అయినారు కాంగ్రెస్ పార్టీ? అది వాళ్ళకి అవసరం సార్. ఆ రాజకీయ పార్టీకి లీడర్షిప్ చేసే అవసరం సార్. ప్రజలకు అవసరం. చదువుతాను ఒక నిమిషం. నీలం సంజీవ రెడ్డి కావచ్చు, తప్పే. కాసు బ్రహ్మానంద రెడ్డి కావచ్చు, తప్పేముందండి. విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేంద్రానికి ఇంతమంది తప్పనట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనాదిగా సార్ మా జీన్స్ సార్ నాయకత్వం మా జీన్స్ లో నాయకత్వం ఉంది. ఒక్క నిమిషం. ఒక్క రెడ్డి, నేను మిగతా కులాల వాళ్ళు కూడా వినాలి. రెడ్డికి మీరు అన్నదాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఒక రెడ్డి ఒక బీసీని చేరదీయగలడు, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక మైనారిటీని అందరినీ చేరదీయగలడు. ఎందుకు గెలుస్తున్నారంటే ఏదైనా మంచి అయినా చెడైనా సాయం చేస్తారు. ఇంటికి పోయి శుభకార్యం అయితే సొంత డబ్బులు ఖర్చు పెడతారు. తర్వాత అశుభమైన ఇంట్లో ఎవరైనా జరిపోయినా ఖర్చు పెడతారు. తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ మీరు అన్నట్టు జీన్స్ లో బై బర్త్ లో ఉన్నాయి. అయితే బీసీ కానీ లేకపోతే మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎస్సీల కంటే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. ల్యాండ్ బ్యాంకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతున్నారు. బీసీలకు ఇప్పుడిప్పుడే వస్తుంది ధనం, బీసీల దగ్గర డబ్బులు. కాబట్టి ఫైనాన్షియల్లీ కానీ లేకపోతే ల్యాండ్ పరంగా అడ్వాంటేజ్ ఉంది. ల్యాండ్ చుట్టూనే మన పల్లెలు ఉన్నాయి కాబట్టి ల్యాండ్ బ్యాంక్ పరంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడిప్పుడు బీసీలకు సంబంధించి కూడా ల్యాండ్ బ్యాంక్ కూడా పెరుగుతుంది. కానీ సిటీలో మళ్ళీ ఇప్పుడు సిటీలో కూడా రెడ్డిస్ లేకపోతే వెల్మాస్ ల్యాండ్ బ్యాంకే ఎక్కువ వాల్యూ ప్రకారం. ఒప్పుకుంటారా ఆ విషయం? సార్ ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందేటప్పుడు ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఎవరైతే రంగారెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి, శంషాబాద్ ఇవన్నీ కూడా ఓనాడు ఇవన్నీ గ్రామాలు. ఆ గ్రామాలు ఇప్పుడు హైదరాబాద్ పెద్ద నగరం కనబడుతుంది. ఇవన్నీ కూడా నీకు ఆ ప్లాట్లు విలువైనటువంటి స్థలాలు కనబడుతున్నాయి. ఆనాడు వెలుమలంతా కూడా నక్సలైట్లకు భయపడి హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్న అమ్ముకొని వచ్చి ఆ రోజు రూపాయి కొంటే ఇలా 10 రూపాయలు అయింది. సరే
కేవలం దాని వాల్యూ పెరిగిందని సైజు పెరగలేదు. మార్కెట్లో వాల్యూ పెరిగింది. నువ్వు ఆ రోజు ఒక రోజు 30,000కు బంగారం ఉంటే 1,30,000 అయింది. నీకు అట్లానే నువ్వు ఈ రోజు నువ్వు ఎక్కువ ఉంది, నీకు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ ఈ రోజు కొన్నావని చెప్తున్నా. ఆ రోజు మనం కొన్న దాని వాల్యూ పట్టి చూడాలి. ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో ఒక ఎకరం అమ్ముకుంటే ఇక్కడ ప్లాట్లు వచ్చేవి. సార్ ఎవరైనా సరే హైదరాబాద్కు వచ్చినటువంటి రెడ్లందరూ కూడా ఊర్లో భూములు అమ్ముకొని ఆ పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేసి మిగతా పైసలతో హైదరాబాద్కు వచ్చి ఒక ఇల్లు కట్టుకొని ఎక్కడో ఒక ఫ్యాక్టరీలలో కంపెనీలలో పనిచేసిండ్రు. అట్లా ఇక్కడ స్థిరపడ్డారు. దానికి ఇలా ఎక్కువ ఉందని అదే సార్ నేను జనాభా ఇప్పుడు ఏదైతే లెక్క చేసిరో కులగణన చేసిరో దాంతో పాటు ఆస్తి విలువ లెక్క చేసిరో బయట పెట్టండి ఎవరికి ఎంత ఉందో. ఒకనాడు ఇలా రెడ్లకు ల్యాండ్ ఉంది పైసలు డబ్బులు ఎవరికి ఉన్నాయి సార్ డబ్బులు? నేను అదే చెప్తున్నా. రైతులు ఆత్మహత్యలు మీరు ఇప్పుడు కూడా రెడ్డిస్ దగ్గర గానీ వెలమా దగ్గర అయినా నేను ఇక్కడ ఒకటే క్యాస్ట్ టార్గెట్ చేయట్లేదు. అప్పర్ క్యాస్ట్ లో రెడ్డి దగ్గర వెలమా దగ్గర కమ్మ దగ్గర డబ్బులు ఇప్పుడు కూడా తక్కువేం లేవు. మొత్తం దాదాపు అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ 3 కులాలకు సంబంధించి ఉంది. డబ్బులు అనేది ఆకాశంలోకి వెళ్ళి వెల్మ ఇళ్లకు లేకపోతే రెడ్ల ఇళ్ల మీద కష్టపడితేనే వచ్చింది, కాదని అనట్లేదు. దాని తప్పేముంది? కష్టపడితే దాని ద్వారా ఇప్పుడు మీరు ఎట్లా ఇంకోటి ఏంటంటే లీడర్షిప్ ఉండడం ద్వారా. అంటే ఏంది లీడర్షిప్ అంటే అధికారంలో తమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండడం ద్వారా కూడా జరిగింది. ఇక్కడ గమనించాల్సి నేను నాట్ ఓన్లీ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఉండడం వల్ల ప్లస్ పవర్ సెంటర్ దగ్గరగా ఉండడం వల్ల కూడా జరిగింది. హార్డ్ వర్క్ లేని ఎవరు రాదు. హార్డ్ వర్క్ అధికారంలో ఉన్న ఏ కుల నాయకుడైనా అధికారంలో ఉంటే ఆ కులానికి ఏం చేసింది లేదు. ఆయన ఎదగడానికి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు ఎదగడానికో లేకపోతే ఆయన కుటుంబం ఎదగడానికో మాత్రం ఉపయోగపడుతుంది. ఏ కులం నాయకుడు కూడా ఆ కులాన్ని ఎప్పుడు కూడా ఎదగనివ్వలేదు. ఆ కులానికి కూడా అవకాశం కల్పించలేదు. ఇలా మీరు కమ్మలు తీసుకొని వెలుమలు తీసుకొని రెడ్లు తీసుకొని ఇంతమంది సార్ ఇంతమంది మా కోసం సంక్షేమ పథకాలు ఏం పెట్టినారు? అవకాశాలు కల్పించండి. ఇంతమంది ఎమ్మెల్యే టికెట్లు ఇంతమంది గెలుస్తున్నారా సార్? వాళ్ళు ఇంతమంది నేను అనేది ఇప్పుడు వెలుమ క్యాస్ట్ 10 మంది 9 మందో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 4 వెలుమ మంత్రులు ఉన్నారు. సరే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న వెలుమలు 10 మంది ఉన్నారు కదా. ఆ 10 మంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎక్కడ పని చేయలేదు చెప్పండి? ప్రజాక్షేత్రంలో ఎక్కడ పని చేయకుండా పారాషూట్ లో వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కదా సార్. అవకాశం వచ్చింది కదా సార్. ఇప్పుడు మీరు గమనించండి, ఒక నియోజకవర్గాన్ని తీసుకోండి. ఆ నియోజకవర్గంలో దాదాపు 10 మంది రెడ్లు అంటే 3 పార్టీలు కానీ 4 పార్టీలు 10 మంది రెడ్లు ఆ నియోజకవర్గంలో పనిచేస్తారు. ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. నువ్వు మిగతా వాళ్ళు పనిచేయకుండా ప్రజల దగ్గరకు పోకుండా ఖర్చు పెట్టుకోకుండా ప్రజల కష్టాల్లో సుఖాలు ఉండకుండా నువ్వు రిజర్వేషన్ ప్రకారం నేను ఎమ్మెల్యే కావాలంటే సార్ ఇప్పుడు రెడ్ల మీద మిగతా కులాల వాళ్ళు పోటీ చేయలేదా? పోటీ చేసి ఓడిపోలేదా? లేదా రెడ్ల మీద మిగతా కులాల వాళ్ళు చేసి గెలవలేదా? ఇలా ఆలేరు నియోజకవర్గం ఉంది సార్. ఇలా బీర్లా ఎల్ఏ గారు గెలిచారు. ఎట్లా గెలిచారు సార్? రెడ్లు ఓట్లు లేకుండా గెలిచారా సార్? ఇక్కడ పార్టీ ఇంపార్టెంట్, తర్వాత వ్యక్తి ఇంపార్టెంట్. ఈ రెండింటికే విలువ ఇస్తారు, కులానికి ఇస్తలేరు. బీసీలు ఓట్లు లేకుండా మీరు గెలిచారా? నేను గెలవలేదు అంటున్నా కదా సార్. ఎక్కడ ఎవరు గెలవరు? బీసీలు రెడ్లు ఎవరికెవరు ఓటు వేయకుండా ఎవరు గెలవరు. అది తప్పు వాదన. ఎప్పుడు ఎందుకు వేస్తారు అనేది వాదన. ఇక్కడ ఎందుకు వేస్తారు? రాజకీయ పార్టీని చూసి వేస్తారు, లేదు వ్యక్తిగతంగా ఆయన ఇంతకుముందు చేసిన సేవాభావాలు చూసి ఓట్లు వేస్తారు. కానీ ఇక్కడ మీరు కుల రాజకీయాలు వేస్తారు. ఎందుకు వేస్తలేరు, ఎందుకు గెలుస్తలేరు అనేది మాట తీసుకొస్తారు. గెలవాలంటే వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు ప్రజలలో ఉండాలి. ప్రజలలో ఉన్నా కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలు మూవ్మెంట్ అవుతారు, అప్పుడు వాళ్ళు గెలుస్తారు. అది ఒకవేళ బీసీ ఇచ్చిన కాడ రెడ్డికి గెలవచ్చు, రెడ్డి ఉన్న ప్లేస్లలో బీసీ కూడా గెలవచ్చు. ఇలా చాలా మంది కొంతమంది బీసీలు గెలిచిరు. వీర్లశంకర్ గారు గెలిచిరు. తను ఏంది కాంగ్రెస్ వే వస్తుందో లేదా అంతకుముందు కష్టపడ్డాడు కాబట్టి గెలిచిండు రెడ్ల మీద. దాన్ని కూడా తప్పు పడదామా? మరి ఎట్లా మనం ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి వాదన ఏముంది? మీరు ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? అరే వాళ్ళు ప్రజలలో ఉన్నారు. ఏమైతే ఇది బ్యాక్ డోర్ నుంచి రాలే కదా. ఎట్లా ఇప్పుడు ఒకటి సామాజికంగా మిగతా కులాల్లో ఒక అన్రెస్ట్ ఉంది. మేము పైకి రాలేదు, మేము ఇక్కడనే ఉన్నాం, మేము మార్జినలైజ్ గా. ఈ అన్రెస్ట్ ఉంటే సమాజానికి మంచిది కాదు కదా సరే. సమాజం మీ ఉద్దేశం ఇప్పుడు నేను అనేది అంటే ఎప్పటికీ ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ రాజ్యాంగ పరంగా అవకాశాలు వచ్చాయి కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఇబ్బంది లేదు. వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. మధ్యలో ఇబ్బంది వచ్చింది బీసీలకు. బీసీల్లో మీకేంది ఒక కులం మీదో 2 కులాల మీదో కోపం ఉంది. ఒక కులం కోపం లేదు సార్. చేయాల్సిన ప్రక్రియ చేయకుండా ఆర్థికంగా ఉన్న మీరు అన్న 300 కాపులు కూడా వాళ్ళ జనాభాకు తగ్గట్టు రిప్రజెంటేషన్ లేదు. మీకు ఎక్కువ కనబడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీసీలు అనేసరికి ఫస్ట్ ఏంటంటే పార్టీకి వి హనుమంతరావు, డిఎస్, కేకే 300 కాపు. బీజేపీలో మేయర్ రామ్మోహన్ గారు, బీసీలో అగ్రగణ్యులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి గుర్తుకొస్తారు.
ఇప్పుడు అదే ఓసీల్లో అగ్రగణ్యులుగా రెడ్డిలు ఉన్నారు కాబట్టి రెడ్డి, రేవంత్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు కదా. బీసీల్లో నెంబర్ 1 ఉన్న క్యాస్ట్ కాబట్టి మున్నూరు కాపు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంది. ఓసీల్లో కూడా మార్వాడి ఉంది, బ్రాహ్మణ్ ఉంది, కోమట్లు ఉన్నారు. కోమట్లు కూడా మనం తిరుతురు. ఓసీలలో వచ్చే అవకాశాన్ని మీరే ఇప్పుడు బ్రాహ్మణ్ ఎమ్మెల్యే ఒక్కళ్ళే ఉన్నారు 119 మందిలో కదా. ఆర్య వైశ్యులు ఉన్నారో లేదో నాకు తెలీదు, 0 అనుకుంటా, లేరు. ఇంతకుముందు గణేష్ గుప్తా గారు గణేష్ గుప్తా ఉండే, ఇప్పుడు ఉన్నారో లేదో తెలీదు. మార్వాడి ఉన్నారు, మార్వాడి కూడా తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు లేరు. సో అట్లా రాజ్పుత్, క్షత్రియ, ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అక్కడ కూడా లేరు కదా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే బీసీలు అనగానే బీసీలో డెవలప్ అయిన కులం గుర్తుకొస్తుంది కాబట్టి మున్నూరు కాపు, గౌడో, యాదవ్, పద్మశాలో గుర్తుకొస్తుంది. అట్లే ఓసీలో డెవలప్ అయిన కులం అనగానే కాంగ్రెస్ వస్తే రెడ్డిస్కి ఎక్కువ, ఈవెన్ టీఆర్ఎస్ వచ్చినా రెడ్డిస్కి ఎక్కువ. మీరు ఇక్కడ గమనించాలి, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే రెడ్డి ఎమ్మెల్యే సంఖ్య ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గింది. ఎక్కడ 43 కంటే ఎక్కువ ఉందా? లేదు, అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గింది. 43 మంది కంటే ఎక్కువ లేదు. 44 మంది టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు తగ్గిరు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు తగ్గిరు ఎమ్మెల్యేల సంఖ్య, ఇప్పుడు 44 ఉన్నారు. ఇప్పుడు సంఖ్య 2-3 తగ్గింది, మొత్తం మీద తగ్గింది, ఓవరాల్ గా తగ్గింది. నేను అనేది టీఆర్ఎస్ సమయంలో వెలమారెడ్డి 2 ఎక్కువ ఉండే, మంత్రి పదవుల్లో కూడా వెలమారెడ్డి ఎక్కువ ఉండే. 4 రెడ్డి 6, వెలమా 4, 10 మంది అవుట్ ఆఫ్ 17 కదా. సో ఇక్కడ మధ్యలో ఏంటంటే ఎస్సీ ఎస్టీలకేమో కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చింది, వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు లేకపోతే సర్పంచ్ పదవులు అన్ని పదవుల్లో కూడా రిప్రజెంటేషన్ వచ్చింది. మధ్యలో లూజ్ అయింది, బీసీలు మేము లూజ్ అయినామో అనుకుంటున్నారు. లూజ్ అయినప్పుడు మీకు సరే మీరు అన్నట్టే మున్నూరు కాపులు ఆర్థికంగా బలవంతులు అనుకుంటే మిగతా కులాల మీద ఎందుకు కోపం? అంటే మున్నూరు కాపులు అంటే మీలోంచి విడిపడ్డారు కాబట్టి మీకు ఉండొచ్చు. లేదు, మేము మున్నూరు కాపు మీద కోపం లేదు, మిగతా కులాల మీద కూడా కోపం లేదు. నేను సందర్భం ఏం చెప్తానంటే, వాళ్ళు బీసీలు కాని వాళ్ళని తీసుకొచ్చి బీసీలలో పెట్టుకొని బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు తీసుకుంటా ఉంటే వాళ్ళని ఇప్పుడు అభివృద్ధి అయిన వాళ్ళు బీసీలలో ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి జనరల్ కేటగిరీ లేవచ్చు కదా. జనరల్ కేటగిరీ కంప్లీట్ కానివ్వండి సార్. ఇప్పుడు వాళ్ళు మున్నూరు కాపులు తీసుకొచ్చిన రిజర్వేషన్ వాళ్ళు ఓసీకి వస్తే, జనరల్కి వస్తే, ఎవరైతే మున్నూరు కాపులు అనుభవిస్తారో వాళ్ళు మిగతా కులాలకు అవకాశం వస్తుంది కదా, బీసీలకు అవకాశం వస్తుంది, ఎంబీసీలకు అవకాశం వస్తుంది కదా. ఎందుకంటే ఆర్థికంగా సార్ అంతెందుకు సార్, ఆర్థికంగా స్థితిగతులను బట్టి ఆర్థికంగా వెనుకబాటు ఉన్న రిజర్వేషన్లు ఇవ్వండి, ఆర్థికంగా ఎదిగిన తీసుకుపోయి జనరల్ కోటా లేదు. ఏ కులమైనా సరే, ఏ కులంలో అయినా సరే ఆర్థికంగా అసమానతలకు దూరం ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి జనరల్ కోటా ఇద్దాం. ఆర్థికంగా వెనుకబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిజర్వేషన్లు ఇద్దాం. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పేదవానికి ఆ ఫలాలు తగ్గాలి. సరే, ఇలా ఒక పెద్ద అయితే ఒకటి మీరు ఆర్థిక పరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలని అంటున్నారు, చెప్పడానికి బానే ఉంది. కానీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా సాధ్యమవుతుందా సార్? సాధ్యం కావాలంటే మరి ఇనిషియేషన్ మీరే తీసుకోవాలి. లీడర్షిప్ రెడ్డిస్దే ఉంది సార్. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు లీడర్షిప్ రెడ్డిసే ఉంది. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మారుస్తాయి. మరి అవకాశం ఉంది కదా సార్. ఎన్నిసార్లు మార్చినాం సార్, ఎన్ని అవసరాల కోసం మార్చినాం. ఇది మార్చడం తప్పేముంది? రెడ్లనే కాదు, దేశం మొత్తం మారాలి కదా సార్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇట్లా రిజర్వేషన్లు ఇచ్చుకుంటా పోదాం, ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే మాట విందాం. ఇంకా ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ కి అర్థం లేదంటారు. ఎందుకు లేదు సార్? ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా వచ్చాయి కదా సార్. ఈ రాష్ట్రంలో ఓసీలు 18% ఈడబ్ల్యూఎస్, మిగతా రాష్ట్రంలో నార్త్ సైడ్ 35-40%. మరి అక్కడ కూడా తగ్గినట్టే కదా. ఇప్పుడు 40% ఉన్నారు. ఇప్పుడు ఈ చర్చ ఇంకో క్వశ్చన్ వేస్తారు సార్. ఇలా ముస్లింల జనాభా ఎంత, వాళ్ళకి రిజర్వేషన్ జనాభా ఎంత ఇస్తారు? ఇంకా 10 సంవత్సరాల తర్వాత ముస్లింల జనాభా పెరిగితే రిజర్వేషన్లు ఇస్తారా? జనాభా ప్రకారం రిజర్వేషన్లు అన్నప్పుడు మరి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారా? జనాభా పెంచుతారా? అట్లా రిజర్వేషన్ పెంచుతారా? మరి చెప్పండి, అది కూడా స్పష్టంగా చెప్పండి దేశానికి. ఒకవైపు ఈ దేశం అందరూ కూడా ముస్లింలకు రిజర్వేషన్లు వద్దు, వాళ్ళకి ఎందుకని అడుగు క్వశ్చన్ వేస్తారు కదా. ఇలా ఏమో కొంతమంది ఏమంటారు, ఇలా జనాభా పెరిగింది కాబట్టి మాకు రిజర్వేషన్ పెంచాలంటారు కదా. మరి ఈ రోజు ఉన్నటువంటి జనాభా ప్రకారం ముస్లింలకు 4% ఇస్తారు. 10 సంవత్సరాల తర్వాత ముస్లింల జనాభా పెరిగితే వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారా? జనాభా ప్రకారం ఇద్దామా? అంటే ఆర్థిక స్థితిగతులు మన దగ్గర ఉంది ముస్లిం బీసీ, మిగతా చాలా రాష్ట్రాలు లేదు. దానిలో కూడా వెనుకబడిన వర్గాల ముస్లింసే ఉన్నాయి, యూపీలో, గుజరాత్ లో. మన దగ్గర 90% ముస్లింస్ కి రాజశేఖర రెడ్డి బీసీ ప్రకారం ఇచ్చారు, ఇస్తున్నాం కదా సార్. చాలా మంది తెలియదు, అంటే చాలా మంది తెలియదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో వేరే రాష్ట్రాల్లో ముస్లింస్ కూడా కవర్ అవుతారు, చాలా మందికి తెలీదు. అంటే యూపీలో లేదా గుజరాత్ లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నేను ఎస్సీనైనా బీసీనైనా నా రిజర్వేషన్ వదులుకొని జనరల్ కేటగిరీ అయినప్పుడు కంపల్సరీ ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఈడబ్ల్యూఎస్ కాలర్ తీసుకుందాం. మనతో పాటు అభయ్ గారు, అభయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అభయ్ గారు నల్గొండ నుంచి. హలో, నమస్తే అభయ్ గారు, చెప్పండి.
నమస్తే అండి. ఇప్పుడు మాధవరెడ్డి గారు ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఇవ్వాలా, రిజర్వేషన్లు మొత్తం ఎత్తేయాలా అంటుండు. రెడ్ల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు వినిపిస్తుందా అండి? వినబడుతుంది, చెప్పండి. రెడ్ల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తం ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచుతారా? లేనటువంటి ప్రతి పేదవానికి ఇస్తారా? అది ఇస్తారా అండి? అది సాధ్యమైందా? ఈ ఆస్తి ఎవరిచ్చారు? తను కష్టపడితే వ్యాపారం చేసుకుంటూ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిందా, లేకపోతే సమాజం ఇచ్చిందా, లేక రాత్రి వచ్చి రెడ్ల మీద ఇండ్ల మీద ఓసి ఇండ్ల మీద డబ్బులు పడ్డాయి? రెడ్డి గారు చెప్పేది వినండి. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి మీకు వచ్చినాయంటే మహారాష్ట్ర నుంచి వలసవాదులుగా వచ్చినటువంటి ఇక్కడికి వచ్చి రెడ్లు మీరు ఇక్కడ వలస వచ్చిరు. ఈ భూమి పుత్రులు అయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల రక్త మాంసాలను దోచుకొని ఇవాళ మీకు ఆస్తులు వచ్చినాయి. ఎవరు రక్త మాంసాలను దోచుకోలేదు. ఎవరు ఏ కులం వృత్తులు ఎవరు చేస్తున్నారో వాళ్ళ కుల వృత్తి ప్రకారం సార్ ఇలా కుల వృత్తులు చేసే వారికే రిజర్వేషన్ చెప్పారు. ఈ ఇతండవాదము మా దగ్గర డబ్బు ఉంది గుంజుకుంటాం ఇదే మాటలు సార్. ఒక మాట అన్నాడండి ఈయన మాధవరెడ్డి గారు. సార్ నేను అదే అడుగుతున్నాను, ఏంటంటే ఆస్తులు కూడా పంచుతారా? ఎవరు ఆస్తి ఎవరిచ్చిరు, ఎవరు కష్టపడ్డారు? అరే నువ్వు కష్టపడకుండా, నువ్వు ఉద్యోగం చేయకుండా, వ్యాపారం చేయకుండా, నేను ఇలా జనాభా సంఖ్య ఉంది కాబట్టి నేను గుంజుకుంటా అంటే ఎట్లయితుంది సార్? ఇప్పుడు నేను ఆకలిని తట్టుకోను, లేకపోతే తినకుంటాను, నేను కష్టపడి సంపాదించుకున్నాను సార్. అబ్బాయి గారు ఉన్నట్టున్నారు, చెప్పండి. డబ్బులు అడుగుతున్నారట, బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. మరి ఎవరు అడిగారు? నీ దగ్గర ఏమైనా డాటా ఉందా? ప్రూఫ్ ఉంది. ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉంది, ఆధారం ఉందా? ప్రూఫ్ ఉంది, చూపిస్తా. ఇప్పుడే చూపిస్తా. నేను భరత్ గారికి చూపిస్తా. ఏ స్కూల్ దగ్గరికి పోయో మీటింగ్ 18వ తారీఖు మీటింగ్ ఉందని 10,000 అడిగారో భరత్ గారికి ఇప్పుడే చూపిస్తా. వ్యాపారాలు చేస్తున్నారో నేను కూడా భరత్ గారికి చూపిస్తా. ఎక్కడ ఏ అసైన్ భూముల్ని గుంజుకొని లాక్కున్నారో, ఎక్కడ మా భూముల్ని మొత్తం గుంజుకొని ఇవాళ బాబులుగా బడా వ్యాపారులుగా ఎదిగిరో అవన్నీ డాటా మా దగ్గర ఉన్నది. బడా వ్యాపారం చేసిన తోటి మా పేదలతో మాకేం సంబంధం బ్రదర్? ఏ కులంలో అయినా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, ఏ కులంలో అయినా వ్యాపారం గుంజుకున్న వాళ్ళు వచ్చారు. అంటే రెడ్డే గుంజుకురా, బీసీలు గుంజుకురా? వ్యాపారం చేసే వాళ్ళకి మాకేం సంబంధము? భరత్ గారు తప్పంతా రెడ్డిలదేనంట. వాళ్ళు చేరదీసిరాట మమ్మల్ని. అరే నీకు సమాజం తెలియకపోతే మాట్లాడరాదబ్బా. సమాజంలో నీకు సబ్బన కులాలను చేరదీసిన కాదు తెలుసుకో. మీరు ఎవరు వినండి మాధవరెడ్డి వినండి. 5 ఏళ్ళకోసారి మా కాళ్ళు మొక్కుకుంటా మా ఓట్లను వేసుకొని గద్దెనెక్కినాక మిమ్మల్ని అభివృద్ధి చేస్తాము, పేదరికాన్ని నిర్మూలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా 1000 కోట్ల సంపన్నులై మమ్మల్ని రాజకీయాలు మీరు చేయొద్దు, బీసీలు మీరు రాజకీయాలు చేస్తే మీ దగ్గర సంపద లేదు కాబట్టి మీకు టికెట్లు ఇవ్వమని చెప్పి కోట్ల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి ఇవాళ వీళ్ళకు రిజర్వేషన్లు ఎందుకు, బీసీలకు అవసరం ఉందని చెప్పి ఏ వైశ్యునికి అక్కర్లేదు, ఏ బ్రాహ్మణునికి అక్కర్లేదు, ఓ రెడ్డానికే వచ్చింది ఇక్కడ అక్కర. అంటే నువ్వు రెడ్డి ఆయన కోర్టుకు కేసు పోయినా చెప్పాక బా నువ్వు సమస్య చెప్పు. రెడ్డి ఆయన వేస్తాడు, కోమటాయన కూడా వేస్తాడు, కోమటాయన కూడా వేసాడు, వెలమైన కూడా కేసు వేసాడు. మీకు తెలియకపోతే చెప్తా కానీ ఎవరు చెప్పారు? వెలమైన కూడా వేసాడు. మాధవరెడ్డి గారు నాకు 42% బీసీ కూడా వేసాడు. రిజర్వేషన్ వస్తే మీకెందుకు నొప్పి అంటున్నా? నువ్వు భారత రాజ్యాంగం నమ్ముతావు కదా. రిజర్వేషన్ వస్తే మీకెందుకు నొప్పి? మీకెందుకు ఆకలి? ఎవరికి నొప్పి? మీరెందుకు పరుచుకుంటలేరు? సంఖ్య భారీ ఉస్ని ఇస్తే దారి అని ఎవరి జనాభా ఎంతో వారి మాట అంత అన్నట్టు బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వరు. బీసీలలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు. మీరు అది కూడా తెలియకపోతే ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పండి అబ్బా, రేపు 10 సంవత్సరాలకు ముస్లిం జనాభా పెరుగుతుంది, మీరు అప్పుడు రిజర్వేషన్ అంతే ఇద్దామా? ఇలా 10 సంవత్సరాల తర్వాత బీసీ రిజర్వేషన్ పెరుగుతుంది, ముస్లిం జనాభా పెరుగుతుంది, అప్పుడు రిజర్వేషన్ ఇద్దామా? మీ యొక్క సంపదను ఎవరి సంపద? ఎవరిచ్చి సంపద? అది చేతనైతే మీకు ఎవరిచ్చి సంపద? ఇదేం ఆర్గ్యుమెంట్ అబ్బా? ఎవరిచ్చిన సంపద అంటున్నా? ఎవరికి ఇచ్చిన సంపద? ఈ పేద ప్రజల ఈ బడుగు బలహీన వర్గాల సంపద దోచుకోండి. ఆ పేద వర్గాలలో, ఆ బడుగు బలహీన వర్గాలలో మేము కూడా ఉన్నాము. ఆ పేద వర్గాలలో, ఆ బడుగు బలహీన వర్గాలలో మేము కూడా ఉన్నాము. కులంలో ఒక ఎమ్మెల్యే ఉన్నది మాత్రం ఆర్థికంగా ఉన్నట్టు కాదు. నువ్వు ఉంటే నీ తోటి వాని ఆకలి అవుతుంటే వానికి అన్నం పెడుతుంటే వాని అన్నాన్ని గుంజుకునే వ్యక్తి ఎవరు తోటివాడు? అరే మీ కులంలో బీసీలు కానోళ్ళు వచ్చి బీసీలు మీ సంక్షేమ పథకాల వాటాలు తీసుకుంటే మీరు సపడేలే గానీ నాకు రాజ్యాధికారం లేదు, సర్పంచ్ల మింగ్ కాలేదు, ఎంపీటీసీల మింగ్ కాలేదు, జెడ్పీటీసీలం కాలేదు, జెడ్పీ చైర్మన్లం కాలేదు, ఇంకా పంచాయతీ ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు, జెడ్పీ చైర్మన్లు అయిన వాళ్ళు జాతులు ఉన్నాయండి.
ఇప్పుడిప్పుడే మేము మేల్కొని ఆ ఎంబీసీ జాతరకు మీరు ఏం చేసి చెప్పండి, మీ బీసీ నాయకత్వం ఎంబీసీ జాతరకు ఏం చేసి చెప్పండి. ఎందుకంత బాధ అంటున్నా. ఇప్పుడు ఎంబీసీ కులాలకు ఒడ్డరి కులం ఉంది, మా ఒడ్డరి కుల సోదరులకు మీ బీసీ నాయకులు ఏం చేసి చెప్పండి, ఏడ అవకాశం కల్పించారు చెప్పండి. ఇప్పుడు భరత్ గారు ఏం చెప్పారు, 50% బీసీ జనాభాలో 50% ఉన్నటువంటి 5 కులాలు మాత్రమే, 5 కులాలే 50% ఉన్నది, మిగతా కులాలు 50% ఉన్నాయి. మరి 95% మీ 5 కులాలు తీసుకొని మిగతా 50% ఉన్నటువంటి బీసీలకు 5% ఇచ్చిరు. ఇలా సాకరులకు, మందలకు, కుమ్మరులకు, కమ్మరులకు, ఒడ్డరులకు ఇలా రిజర్వేషన్లు ఇవ్వలేదు మీరు. మీ కులంలో ఓసీలు వచ్చి మీ కులంలో చేరితే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు తప్ప మీ కులంలో ఉన్నటువంటి ఎంబీసీలకు రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడతలేరు ఇప్పుడు కూడా. మేము మరి ఎందుకు అడగరు? వీళ్ళు బీసీలే కాదు, మా పొలాలు వీళ్ళు పొందుతా ఉన్నారు, మా పొలాలు వీళ్ళు తింటారు, వీళ్ళు ఎందుకు ఉండాలని క్వశ్చన్ ఎందుకు వేస్తలేవు? ఇప్పుడు నేను రిజర్వేషన్ ఆపినని మీరు అడుగుతా ఉన్నారు. మరి మీ పొలాలు తినటోళ్ళను వీళ్ళు మాకు సంబంధం లేని వాళ్ళు వచ్చి మా పొలాలు తింటుంటే వీళ్ళు మా దగ్గర ఎందుకు ఉండాలి, మా క్లాసులు ఎందుకు ఉండాలని అడగట్లేదు. ఓకే, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. సైదిరెడ్డి గారు సూర్యాపేట నుంచి. ఎస్ సైదిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ కులాల పంచాయతీ 42% రిజర్వేషన్, ఈ కులాల పంచాయతీ పెట్టిందే రెడ్డి, రేవంత్ రెడ్డి. అసలు ఈ కులాల పంచాయతీ ఇంత ముందు ఉన్నాయా? అసలు ఏ ఉద్దేశంతో సాధ్యం కాదు, ఈ కొద్ది టైంలో సాధ్యం అయ్యేది అని ఇప్పుడు ఈయనకి రేవంత్ రెడ్డి ఈ కొద్ది టైంలో 42% రిజర్వేషన్ అనేది సాధ్యం అయిద్దా? అంటే మీరు ఇవ్వడానికి సపోర్టా వ్యతిరేకమా 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు? 42% బీసీలకు వచ్చే రిజర్వేషన్ అనేది సపోర్ట్. నిన్న వెంకటరమణారెడ్డి గారు మీ డిబేట్ చూస్తున్నా, అది చాలా కేటగిరీగా చెప్తున్నారు. కులాల గురించి కాదు, ఆర్థికంగా. ఇప్పుడు నేనే ఉన్నాయండి, 4 ఎకరాలు నాకున్నది. మా ఒక అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది, ఇంకో అమ్మాయి 2nd ఇయర్ చదువుతుంది. ఇద్దరు కలిసి ఇయర్లీ మినిమం ఖర్చు వాళ్ళ ఖర్చు 4 లక్షల పైన ఉంది. నా పంట 4 ఎకరాలు. ఏ అప్పుల కాడికి పోవాల్సిందే కదా. ఒకవేళ అంటే కౌలు చేసుకుంటున్నావు, నా బాధ నేను పడుతున్నా. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అసలు ఈ పెట్టండి లేని వాళ్ళకు. ఇప్పుడు ఉన్నోళ్ళ లేని వాళ్ళు, ఉన్నోళ్ళను ఇప్పుడు తక్కువ జాతిలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఎక్కువ జాతిలో ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో ఈ 42% రిజర్వేషన్ అసలు సాధ్యం కాదు. ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఈ రామజగంగా కులాలు కుంపట్లు అని చెప్పుకున్నట్టు ఇప్పుడు తీసుకొచ్చిండు, ఎట్టిండు ఇప్పుడు ఇది. అంటే పార్టీ ఇప్పుడు నిర్ణయం, రాహుల్ గాంధీ అక్కడ జిత్ని ఆబాది ఉత్ని భాగదారి అన్నాడు. పార్టీ నిర్ణయం ప్లస్ ఆయన చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. బీసీలకు 42% గ్రౌండ్ లెవెల్ చేయాలి కదా. గ్రౌండ్ నుంచి ఇప్పుడు తమిళనాడు 60% అబౌవ్ ఉందని అంటున్నారు కదా. అవును, వాళ్ళు ఏ రకంగా చేసిరో స్టడీ చేయమని. వాళ్ళు ఏ రకంగా అసలు వాళ్ళకి ఏ విధంగా సాధ్యం. తమిళనాడులో ఒకటి చెప్పాలి ఏంటంటే, తమిళనాడులో ఒక బ్రాహ్మిన్స్ తప్ప అందరూ బీసీలు. సరే ఇంకోటి 20% ఎంబీసీలకు ఇచ్చారు. అక్కడ 94లో సుప్రీంకోర్టు కూడా నేను రివ్యూ చేస్తాను. మళ్ళీ 94లో సుప్రీంకోర్టు కూడా ఏదైతే 9th షెడ్యూల్ పెట్టినామో దాన్ని రివ్యూ చేస్తాను. ఇక్కడ నుంచి పోయిన రెడ్డిలు, ఇక్కడ నుంచి చేస్తారు. లేదు ఇక్కడ నుంచి ఇక్కడ రెడ్డిలు, కమ్మలు, కాపులు 1947 బిఫోర్ పోయిన వాళ్ళంతా కూడా అక్కడ బీసీలే. ఇప్పుడు పోతే ఓసీలు అవుతున్నారు, కానీ పాత పోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా 9వ షెడ్యూల్ పెడితే అయితే అని అబద్ధం చెప్తా ఉన్నారు. ఎందుకు అబద్ధం చెప్తారంటే సుప్రీంకోర్టు నేను రివ్యూ చేస్తాను సార్. పరిస్థితులు అర్థం చేసుకోకుండా, కోర్టు తీర్పు అర్థం చేసుకోకుండా ఉత్తనే జనం మీద నెట్టేసి పంచాయి కుమ్లాట పెట్టి ఇదంతా ఏంది సార్? ఇది తెలిసి కూడా మనం తప్పిదాం. ఇప్పుడు ఇంతమంది మేధావులు, ఇంతమంది టీవీ ఛానళ్ళు అనాలిసిస్ట్ చెప్తా ఉన్నారు. చెప్పినా కూడా అది నువ్వు ఏ రకంగా చేయాలనో రూపకల్పన చేయకు, అది జరగకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో 50% దాటొద్దు అనేది స్పష్టంగా అర్థమవుతున్నాక ఇంకా ఎంతసేపు లాగదీసుడు ఈ కులాల మధ్యలో పంచాయతీ పెట్టి ఇప్పుడు తమ్ముడు మిత్రుడు కాలర్ అన్నాడు మీ ఆస్తులు ఇస్తారు. ఎవరు ఆస్తులు ఎవరిస్తారు సార్? ఎవరు సంపాదించుకున్న ఆస్తులు వాళ్ళకు ఉంటాయి. నేను కష్టపడకుండా నేను సంపాదించుకున్న ఆస్తులు, కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు పాత కాలంలో ల్యాండ్స్ అన్ని కూడా రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కమ్మ దగ్గర ఉండడానికి ఒక చారిత్రక రీజన్ ఉంది కదా. కారణంగా పనిచేయడము, లేకపోతే దీన్ని ఇప్పుడు కొత్తవాళ్ళుగా ఉండడం వల్ల వచ్చే అప్పర్ కాస్ట్ గా ఉండడం వల్ల ల్యాండ్స్ అన్ని అడ్వాంటేజ్ గా వచ్చాయి.
సార్ కదా? మేము బలహీన వర్గాల దగ్గర సార్, లేదు. రెడ్లం ఆ రోజు మా యొక్క వృత్తి ఇప్పుడు కాదు. సార్ స్వతంత్రానికి పూర్వం ఉన్న ల్యాండ్స్. నేను స్వాతంత్రం గురించి మాట్లాడా సార్. నాకు తెలివి వచ్చిన గురించి 84 నుంచి మాట్లాడతా సార్. మాదొక ముస్లిం ల్యాండ్, మా ఊర్లో ముస్లింల దగ్గర కూడా చాలా ల్యాండ్ ఉంది. చెప్తా సార్, నేను చెప్తాను. హైదరాబాద్ చుట్టూ సార్, వక్ఫ్. మేము- నేను మర్చిపోయిన క్యాస్ట్ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, ముస్లిం ఈ 5 దగ్గరే ఎక్కువ ల్యాండ్ నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు మేము పుట్టిన తర్వాత మా నాన్న ముస్లింల దగ్గర పనిచేసిండు. వాళ్ళు పోతూ మాకు ఇచ్చిపోయారు. ఏదో అప్పుడు 5,000కో 10,000కో 2,000కో ఎకర లెక్కలు ఇచ్చిపోయారు. ఇలా దాదాపు ₹1,00,00,000 అయింది. మా దగ్గర ఉన్నట్ట సార్ అప్పుడు ఆస్తి? ఇప్పుడు ఆస్తి మా దగ్గర ఉన్నట్ట? ఆ రోజు మేము వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తున్నాం, పని చేస్తున్నాం, లేక వ్యవసాయదారులం, ఖాళీ ఉన్న భూములు వ్యవసాయం చేస్తున్నాం. ఆ రోజు మా వృత్తే వ్యవసాయం. అప్పుడు భూములకు విలువ లేదు సార్. ఆ రోజు భూముల మార్కెట్లో విలువ లేదు. కేవలం ఎవరైతే ఏవే వృత్తి, ఇప్పుడు సార్ మా బోడుప్పల్ ఉంటది, బోడుప్పల ఎస్సీ మాల ఉంటది, వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి సార్. అంటే రాష్ట్రంలో మాలలందరూ కూడా 100 ఎకరాలు ఉంటే వాళ్ళ ఆస్తి పరులా సార్? గొల్లోళ్ళు ఉంటారు, వాళ్ళకు గుట్టలు ఇస్తారు. ఆ రోజు గొర్రెలు మేపుకోవడానికి 50 ఎకరాలు 100 ఎకరాలు గుట్టలు ఇచ్చిరు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది. అప్పుడు ఎవరు ఏ పొలం మీద కూడా ఎవరు కూడా అజమాయిషి లేదు. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 56లో లెక్కలు చేసిన తర్వాత అప్పుడు నీకు పాస్బుక్లు అవన్నీ ఇవ్వడం జరిగింది. 56లో పాస్బుక్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏ భూమిని నువ్వు సాగు చేస్తున్నావు, ఏ భూమిని నువ్వు అనుభవిస్తున్నావు సార్. అప్పుడు మాకు బర్రెలు ఉన్నాయి కాబట్టి మేపుకోవడానికి 20 ఎకరాలు ఇట్లా కంచె లెక్కలు మేపుతుంటివి. 56లో నీకు భూమి పాస్బుక్లు ఇచ్చేటప్పుడు ఇది ఎవరిది అంటే పలానా భూమి మేపుకుంటాడు, ఇక్కడ బర్రెలు మేపుకుంటాడు కాబట్టి ఆయనది. అట్లా వృత్తిపరంగా వచ్చింది తప్ప ఇప్పుడు ఎవరి ఆస్తులు ఎవరికి ఇవ్వాలన్నా పంచాయతీ అవుతుంది. ఎవరి ఆస్తులు ఎవరు ఇవ్వరు. సరే, అయితే ఒకటి ఏంటంటే పేదవాడుగానే ఉండిపోతున్నాడు, పెద్దవాడు ఇలా ఎవరి తప్పు? 70 సంవత్సరాలు రిజర్వేషన్ ఇచ్చినా కూడా పేదవాడిని అభివృద్ధి చేసుకోకపోవడంలో ఎవరు తప్పది? ఇలా 42% ఆపిన మాధురుడి తప్ప, ఈ యొక్క పాలకుల తప్ప, లేకపోతే ఈ వ్యవస్థలో సార్ ఈ సంఘాలు నడుపుతున్న వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారాలని చూస్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఏంది? రెడ్డిలైనా లేకపోతే అప్పర్ క్యాస్ట్ ఇవ్వకపోతే అమెరికా పోతున్నారు, అక్కడ చేసుకుంటారు. ఈ రోజు ఇక్కడ అమెరికా పోతున్నారు, బ్రిటన్ పోతున్నారు. ఇప్పుడు ఈ క్యాస్ట్ కమ్మ అయినా రెడ్డి అయినా అమెరికాలో ఎక్కువ ఉన్నారు. ఎందుకు పోతున్నారు? అమెరికాకి ఎందుకు పోతున్నారు? ఇక్కడ రిజర్వేషన్ల అవకాశం రాకపోతే ఇబ్బంది కాదు. డబ్బులు ముఖ్యంగా సార్. ఇలా తల్లిదండ్రులు వదిలిపెట్టి ఇక్కడ తండ్రి చచ్చిపోయినా కూడా కొడుకు రావడం లేదు సార్. మనిషి డబ్బులు ముఖ్యంగా సార్, మానవత్వాలు ముఖ్యం. ఇలా మేము తల్లిదండ్రులకు ముఖం చూసుకోవడానికి కూడా నోచుకోలేకపోతున్నాం సార్. ఇక్కడ ఈ దేశంలో అవకాశాలు లేవు కాబట్టి, టాలెంట్ ఉన్న అవకాశాలు లేవు కాబట్టి విదేశాలకు పెట్రోల్ పంపులలో, హోటళ్లలో పనిచేసుకుంటున్నాం సార్. గొప్పగా చెప్పుకుంటున్నాం మేము అమెరికా ఉంటున్నామని, కానీ హోటళ్లలో ఇలా పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నారు సార్. సరే, ఇది మనము అమెరికాలో ఒక వ్యక్తి ఒక నాయకత్వం వహించో లేకపోతే ఒక గొప్పవాడైతే తనకు ప్రశంస చేసేటప్పుడు అరే మా రాష్ట్రపోడు, మా కులపోడు అని మనం గొప్పగా చెప్పుకుంటాం. మరి ఆయనకున్న టాలెంట్ ఇక్కడ మనం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం సరే? ఇలా రిజర్వేషన్ వ్యవస్థలో ఎంతమంది విదేశాలకు పోయి చదువుకుంటా ఉన్నారు, ఇక్కడ మంచి కాలేజీలలో అవకాశం రాకపోవడం వల్ల ఎంతమంది నష్టపోతా ఉన్నారు, అది మాట్లాడారు సార్. సార్ నేను అడుగుతా ఉన్నా, ఓసీ విద్యార్థులు ఎందుకు ఫీజు ఎక్కువ కట్టాలి? ఇప్పుడు మేము ఒకటే ఎగ్జామ్ రాస్తాం, ఆ ఎగ్జామ్కు నేను ఎందుకు ఫీజు ఎక్కువ కట్టాలి? ఎవరో ఎమ్మెల్యే అయితే, ఎవరికో ఆస్తి డబ్బులు ఉంటే నేను పేదవాడిగా నాకు ఎందుకు అవకాశం ఇవ్వాలి సార్? ఇంకొక విషయం సార్, ఇలా రెడ్లంతా ఓసీలంతా కూడా ఆర్థికంగా ఉన్నారు, బలపుష్టి. మరి ఎస్ఐ ఉద్యోగాలకు మేమేమో 27 సంవత్సరాలకి రిటైర్ అవుతున్నాం. 28 సంవత్సరాలు పోతే మాకు అవకాశం కల్పించదు. మరి ఆర్థికంగా లేని వాళ్ళు, బలపుష్టి లేని వాళ్ళు మనకు 27 సంవత్సరాల దాకా ఎట్లా అవకాశం, 37 సంవత్సరాల దాకా ఎట్లా అవకాశం ఇస్తారు సార్? మాకన్నా వయసులో వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారు సార్? మరి అంటే ఇలాంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థలో అంతరాలు సృష్టించి అసలు రిజర్వేషన్ వ్యవస్థ చేసేటప్పుడే సరి అయినట్టు విధానం చేయాలి. మామూలుగా 5 ఏళ్ళు డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ సార్? ఇలా టెట్లో 120 మార్కులు సార్, మాకెందుకు 90 మార్కులు రావాలి? మిగతా కులాలకు మార్కులు వస్తే ఎట్లా ఒక మంచి విద్యార్థి ఎట్లా తయారు చేస్తారు సార్? ఇలా 70 మార్కులు వచ్చిన ఆయనేమో టెట్ పాస్ అంటావు, ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తావు. 90 మార్కులకు ఉంటే 89 మార్కులు వచ్చినా కూడా నాకు ఉద్యోగం ఇవ్వవు. కానీ 70 మార్కులు ఏమో ఆ వ్యక్తి ఏమో మంచి చదువు చెప్తాడు, 89 మార్కులు వచ్చినట్టు వ్యక్తి చదువు చెప్పలేడా? మంచి విద్యార్థిని తయారు చేయలేడా? ఈ లోపం ఎందుకుంది అంటున్నా సార్. ఎవరైనా ఏ కులానికైనా కూడా ఆర్థికమైనటువంటి సంక్షేమ పథకాలు. కాలర్ ఉన్నారు, సురేష్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ యాదవ్ గారు ఓజేసీ నుంచి. సురేష్ యాదవ్ గారు నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి వారికి నమస్కారం. మీ సోదరుడు ఒకటే రిజర్వేషన్లు మరి వద్దంటుంటా, రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలి. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో వ్యతిరేకమా లేకపోతే 50% దాటడంలో వ్యతిరేకమా ఒకసారి చెప్పమనండి సార్, నేను చెప్తా. బీసీలలో రిజర్వేషన్ ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఇవ్వాల్సిన పద్ధతిలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ స్టేట్ క్వశ్చన్ చెప్పండి. స్టేట్ క్వశ్చన్. ఇప్పుడు మీ బాధ, మీ ప్రాబ్లం ఏంది ఇక్కడ? నా బాధ కాదు ఇది, వాస్తవం. చట్టం గవర్నమెంట్ వినండి బ్రదర్, అసెంబ్లీలో చట్టం చేసింది. చట్టం చేసినాక నీకు ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చింది ఒకసారి చెప్తారా మీరు? చట్టానికి కోర్టుకు పోవడానికి సంబంధం ఎందుకు లేదు?
మీరు నేను అసెంబ్లీ లేను కదా. ఏమిటికి ఇవ్వద్దంటారు? ఇప్పుడు బీసీలకు ఒకసారి చెప్పలేదు సార్. నువ్వు భారత రాజ్యాంగం మీద అని గౌరవం ఉంటే భారత రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ దాటొద్దని ఉంది. దాని నాకు కోర్టుకు నాకు పోయే హక్కు ఉంది. ప్రతి కోర్టు ఇందిరా సహాని కేసు నేను అదే చెప్తున్నా. భారత రాజ్యాంగానికి సుప్రీంకోర్టుకు సత్సంబంధాలు ఉంటాయి. భారత రాజ్యాంగంలో ఏవైతే చేయలేదో సుప్రీంకోర్టు డైరెక్షనే భారత రాజ్యాంగం. అది గుర్తుపెట్టుకోవాలి. మీ భారత రాజ్యాంగం లేదు, పీఠిక లేదు అనేది కాదు. ఇందిరా సహాని ఏం చెప్పింది? ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది? ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్లు దాటవద్దని చెప్పింది. ఏదైనా ఒక సందర్భంలో దాటాల్సి వస్తే కులాల సంఖ్య పెరగడం కన్నా ఆ కులాలు ఉన్నటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఆ పేదవాళ్ళని గుర్తించి. సార్ ఒక విషయం, ఇంద్రసాన్ కేసు గురించి వర్తించిన 1992లో ఇంద్రసాన్ గారు కూడా ఏమని చెప్పింది సార్? ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్ ఇవ్వద్దని స్పష్టంగా చెప్పింది సార్. ఎక్కడ చెప్పింది? నువ్వు చదువు చూడాలి. అరే నువ్వు కోర్టు తీర్పునే కన్ఫ్యూజ్ చేస్తున్నావు బ్రదర్. నన్ను కన్ఫ్యూజ్ చేయను. మర్యాదగా మాట్లాడు బ్రదర్, మర్యాదగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. ఎక్కువ మాట్లాడగలుగుతా. మాధవరెడ్డి గారు, సురేష్ గారు, కూల్ 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 కూల్. సో అక్కడ ఒకటి నేను ఏమంటా సార్, నేను ఎన్ని క్వశ్చన్లు అనేయండి ఆన్సర్ చెప్తా. కానీ వల్గర్ గా మాట్లాడడం ఇది సమాజంలో పద్ధతి కాదు. ఇప్పుడు నాకు హక్కు ఉంది సార్, నేను కోర్టుకు పోయి నా యొక్క రిప్రజెంటేట్ చేసుకోవడం హక్కు ఉంది, నేను చేసుకుంటా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇవ్వదని ఎక్కడ కూడా లేదు, ఇంద్రసాని కేసు లేదు, ఏది లేదు, లేని దాన్ని తీసుకొచ్చిర్రు. పోనీ సరే, దాని క్వశ్చన్ వేసిన క్వశ్చన్ కాకుండా ఏది పడితే అది మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా బెదిరిస్తామంటే ఎట్లా సార్? ఇప్పుడు అందరు సమానత్వం ఉండాలి. మేము ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ వద్దంటలేదు, బీసీ కులాలు ఎదగొద్దని మేము కోరుకోవట్లేదు. బీసీ కులాలు కూడా మాతో పాటు ఎదగాలనుకుంటాం. ఎందుకంటారు అంటే, నేను ఒక ఇల్లు కట్టుకుంటా సార్, 3 ఫ్లోర్ ఇల్లు కట్టుకుంటా. నా చుట్టూ పెంకుటిల్లో గుడిసెలు ఉంటే నాకు మంచిగా అనిపిస్తుందా? నేను చెప్పుకోవడానికి. ఇప్పుడు మా ఊర్లోనే పెద్ద ఇల్లు కట్టుకొని ఏడుంటారు ఊర్లో చుట్టూ, అరే చుట్టాలు అందరూ కూడా పెంకుటిల్లు ఉన్నాయి, లేకపోతే గుడిసెలు ఉన్నాయంటే నాకు కూడా ఇన్సల్టే. నేను ఏదో గేటర్ కమ్యూనిటీలు ఉంటే అందరు గేటర్ కమ్యూనిటీలో సమానమైన ఇల్లు ఉంటే అప్పుడు నాకు ఫీల్ అవుతుంది, అందరం సమానంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, చెప్పుకోవడానికి కూడా ఐకాన్ ప్లేస్ అని చెప్పి. హలో చెప్పండి సురేష్ యాదవ్ గారు. సార్ నేను చెప్పేది వినండి సార్ ఒక్క మాట. పదే 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 మాట్లాడుతుండగా సుప్రీంకోర్టు ఒక ఇంద్రసాని కేసు గురించి మాట్లాడుతుంటూ ఇంకో కేసు గురించి మాట్లాడుతుంటూ పాపం మాధవరెడ్డి చెప్తుండాల్సింది ఏంటంటే 1976 ఎన్ఎం థామస్ స్టేట్ ఆఫ్ కేరళ రిజర్వేషన్ 60% దాటొచ్చు, 50% దాటొచ్చని జడ్జిమెంట్ ఇచ్చింది 1976 లో. అర్థమైందా? ఇవాళ కాదు, 1996 లో ఎన్ఎం థామస్ స్టేట్ ఆఫ్ కేరళలో 50% రిజర్వేషన్ దాటొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. ఇదే ఇంద్రసాని కేసులో ఎకనామికల్ బ్యాక్వర్డ్ కు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పింది. అవి కూడా మొన్న కూడా 1900 అంటే ఒక ఇయర్ మన ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా 5 బెంచెస్ ధర్మాసనం కూడా అరే 60%, 50% దాటితే ఉందని చెప్పింది కదా. చెప్పినాక ఒకటే 50% దాటుతూ 50% దాటుతూ నేను కొట్ల. అరే నీకు కొంచెం అన్న అవగాహన ఉన్నప్పుడు కేసు వేయాలనుకున్నప్పుడు నీకు ఒకటే, నేను బీసీలకు వ్యతిరేకం అందుకనే చెప్తున్నాను, చెప్పుకో, తప్పలేదు. నువ్వు తప్పు మాట్లాడొద్దు, రుద్దొద్దు, కాపాడుతున్నట్టు వినండి. రాజ్యాంగాన్ని ఈయన కాపాడుతున్నట్టు అరే ఒక్క కులం కూడా ఒక్క కులానికి ఇవ్వద్దని వేసేది ఎక్కడదండి? నీకేమైనా రాజ్యాంగం బాబా సాహెబ్ అంబేద్కర్ నియమించిన సంఘం అనేది, లేకపోతే ప్రభుత్వం నియమించిన సంఘమా? ఒక కులానికి ఇవ్వద్దు ఇంకో కులానికి ఇవ్వాలని కోర్టుల కేసులు వేసుడు సరే వేసుకో, కాదనం. కాబట్టి రిజర్వేషన్ల గురించి పదే 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 నీకు ఒక విషయం తెలుసో తెలియదు. ఆంధ్రాలో ఒక అటెండర్ పోస్ట్ కాడ గుంటూరులో పంచాయత్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని సాగించడానికి కోసం ఒక తెలంగాణ వ్యక్తికి నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు లేవు కానీ నువ్వు తెలంగాణ ఉద్యమంలో గుర్తుపెట్టుకో. పర్సనల్ గా మాట్లాడు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు అడుగు, యూనివర్సిటీలో నేను ఉన్నాను లేదు తెలుస్తాడు. నువ్వు వయాజ్ఞానం అనుకో, నేను వేరే మాట్లాడతా, నాకు కూడా మాటలు వచ్చి గుర్తుపెట్టుకో. నువ్వు అంతా యూట్యూబ్ లలో పెట్టుకొని ఫోన్ లో పెట్టుకొని పనికొస్తుంది తప్ప. సార్ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా కోర్టు కూడా జరిగింది. ఆ రోజు ఎందుకు 5 ఉన్నటువంటి జడ్జి ధర్మాసనం కూడా స్పష్టంగా ఈడబ్ల్యూఎస్ కోట మీద చెప్పడం జరిగింది. సార్ ఆర్ కృష్ణయ్య గారు వేరు కదా, మీరు అడగండి, ఆర్ కృష్ణయ్య గారిని అడగండి, మీరు కోర్టు వేరా పోలు అడగండి, ఎందుకు ఆ రోజు మరి మిమ్మల్ని. సార్ నేను చెప్పేది విన్నాక మీరు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఎన్ఎం థామస్ కు కేరళ ఎన్ఎం థామస్ ఇచ్చిన జడ్జిమెంట్ కు నువ్వేం చెప్తావు చెప్పండి సార్.
1976 లో చెప్పింది 60% రిజర్వేషన్ దాటొచ్చు, 50% రిజర్వేషన్ మీరు నేను చెప్పుడు కాదబ్బా, అదేదో కోర్టుకి చెప్పండి అంటున్నా. ఇప్పుడు ఇక్కడ నేను మీరు భరత్ గారు లొల్లి కూడా కాదు కదా, నీ దగ్గర ఏ జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ లో బలం ఉంటే కోర్టుకి ఇవ్వండి. గురించి మాట్లాడకు. బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకం, నేను బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం. నీ 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేసి తప్పుంటే పెడతారు. సారీ మళ్ళీ చెప్పు. ఎమ్మెల్యేలు ఉన్నారు, రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటారు, 60 మంది ఉంటారు. నెక్స్ట్ ఇయర్ 60 మంది ఉంటారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కష్టపడే వాళ్ళని గెలిపించుకుంటారు. రేపటి నుంచి అదే పెడతాం. 60 మంది 60 స్థానాలలో ఖచ్చితంగా రెడ్డిని సేవ చేయమని చెప్తాము. సేవ చేయకపోతే మీరు ఓడిపోతారని చెప్తాము. నువ్వు పోటీ చేద్దురా? చేస్తా. ఏడేపు ప్లేసు ఏడేపు. నేను దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసిన. కార్తీక 300 వస్తే నాకు 900 ఓట్లు వచ్చినాయి. గుర్తుపెట్టుకో బ్రదర్. మీరు కొంచెం కూడా అవగాహన లేకుండా ఎవరికి అవగాహన లేదు? పేపర్లలో కటింగ్ చూసి కోర్టుకు పోయిన వాళ్ళు అంటే మీరు ఎంత వ్యతిరేకం. అరే సార్ చెప్పండి. నువ్వు అక్కడే సురేష్ గారు సార్ మీకు స్పష్టంగా చెప్పిన, ముందే చెప్పిన, కోర్టు ప్రభుత్వం హాలిడేస్ లలో పోతుంది కాబట్టి మేము ప్రిపేర్ అయ్యాం సార్. మాకు కోర్టులో కేసు వేసినప్పుడు మాకు ఎట్లా వేయాలో మేము కేసు ఎట్లా గెలవాలో మాకు తెలుసు సార్. ఒకటి మిత్రమా నీకు కోర్టు ఎట్లా గెలవాలో, నీకు కేసు ఎట్లా గెలవాలో నాకు టెక్నికల్ గా తెలుసు కాబట్టి మేము పోయినా. భారత రాజ్యాంగం కాపాడాల్సింది పార్లమెంట్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు. ఇది అర్థమైందా? సుప్రీంకోర్టు సుపీరియర్ కాదు. ఈ మూడు కూడా కాపాడతాయి, రాజ్యాంగాన్ని కాపాడతాయి. వినండి 9 బెంచెస్ ఇంద్రసాని కేసులో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రిజర్వేషన్లు వద్దని స్పష్టంగా చెప్పింది. కానీ మొన్న 2019లో అదే 5 బెంచెస్ ధర్మాసనం యాక్సెప్ట్ చేసింది. ఇయ్యొచ్చు, తప్పే ఉంది అని చెప్పింది. ఇంకెక్కడదండి డిస్కషన్? ఎక్కడదండి? ఇలాంటి మూర్ఖులు తీసుకొచ్చి మాధవరెడ్డి గారు పర్సనల్ ఇప్పుడు ఒకటి మాట్లాడతా. ఆయన నాకన్నా వయసులో చిన్నోడు తెలియదు, పెద్దోడు తెలియదు. నీకు చెప్తానండి, నీకు ఒక భాష ఉండాలి, నీకు ఒక పద్ధతి ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఏమని బీసీలను అడ్డుకున్నానికి వేసిన గొప్పగా దమ్ముదారం అంటే బీసీల కోసం వ్యతిరేకించడానికి వేసిందని చెప్పు. ఆల్రెడీ రెట్లు బీసీలు. అరే నేను బీసీల వ్యతిరేకం కాదు స్వామి, నీకు అదే చెప్తున్నా. నీకు సగం సగం తెలిసి ఈ షార్ట్ల యూట్యూబ్ లో ఎడుకుని వస్తారు ఆయన అంతా. మీరు నేను ఎన్ఎం థామస్ గురించి చెప్పిన ఇది అంతా ఫోన్లలో యూట్యూబ్ లలో పెట్టుకునే బ్యాచ్ సార్. ఇది వీళ్ళు ఆలీలు చూస్తారు. ఇది అంతా లైక్ లో ఎన్ని లైక్లు సరే అంటే నేను వ్యక్తిగతంగా కవితకు ఊడిగం చేసిన వాళ్ళు మీరు కార్యకర్తని, ప్రతి నాయకుడు ఊడిగం చేస్తా. నేను కార్యకర్తని. ఆ రోజు నేను ఊడిగం చేయవా? ఓకే సురేష్ యాదవ్ గారు ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్. నేను వ్యక్తిగతంగా మీ ఫైనల్ ఒక మాట చెప్పేది ఏంటంటే సార్, అవగాహన లేకుండా వీళ్ళు ఏదో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిందని. అసలు విషయం ఏంటంటే ఓపెన్ గా ఏంటంటే వీళ్ళు బీసీ వ్యతిరేకులు. మేము రెడ్డిలను ప్రేమిస్తాం. మేము రెడ్డిలను ప్రేమిస్తున్నాం కాబట్టి ఇవాళ రాజగోపాల్ రెడ్డి కూడా మంచి పదవి అడిగేట్టు మంచోళ్ళం మేము. తప్పేముంది? ప్రేమించడం తప్పేముంది అబ్బా? ఒక మనిషి గెలిపించిన సార్ ఈసారి 43 మంది. పటంచెరులా శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు. నేను చెప్పేది నా గురించి చెప్తాడు. ఆయన గెలుపు కోసం నేను ఏం పని చేసాను అడిగి చెప్తాడు అంటున్నా. చెప్పండి కంక్లూడ్ చేయండి 30 seconds. నేనంతా బీసీలము, ఎస్సీ ఎస్టీలము ఎంతగా వీళ్ళని ప్రేమిస్తామంటే అందరూ ప్రేమిస్తారు అబ్బా. ఎవరు 26 మంది కాంగ్రెస్, 14 మంది బీఆర్ఎస్, 3 బీజేపీ నుంచి ఉన్నారు. అయినా పార్టీలకు కులాలకు అతీతంగా మేము గెలిపించుకున్నాం. మాకు అవకాశం వచ్చింది. మాకు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు సార్, ఒక దళిత ముఖ్యమంత్రి లేడు. వచ్చిందని విన్నపించుకున్నా కూడా వీళ్ళు కోర్టుకు పోతారు. వీళ్ళు చెప్పే విధానం ఏంది? ఈ 50% రిజర్వేషన్ దాటదు. అదే కదా ఈడబ్ల్యూఎస్ లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండి. బ్రాహ్మిన్స్ ఉన్నారు, నేనే చెప్తున్నా కదా. అరే ఏబీసీ వర్గీకరణ ఈడబ్ల్యూఎస్ లో ఏబీసీ వర్గీకరణ జరగాలి. నేను ఒప్పుకున్నా బా, నేనే కొట్లాడతా నీకన్నా ముందు. మీరు 6% లేని వాళ్ళంతా, ఎవరు 6% ఎవరు లేరు? జనాభా లెక్క తెలుసా నీకు? ఇంతకు
మీకు నీకు జనాభా లెక్క తెలుసా అంటున్నా? రిజర్వేషన్ లాక్కుంటే తప్పలేదు కానీ ఎవరి రిజర్వేషన్ ఎందుకు లాక్కుంటాబా? ఓకే. మా ఓసీలలో ఏబీసీ వర్గీకరణ కావాలంటున్నా, ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ కావాలని నేను కూడా అడుగుతున్నా. 43 మంది ఎమ్మెల్యేలని 43 మంది ఎమ్మెల్యేలు రెడ్డిలను రాజీనామా చేపించి దమ్ముంటే తీసుకురా, దేనికి రాజీనామా? దమ్ముంటే తీసుకురా. అరే ఎందుకు రాజీనామా చేయాలంటున్నా? తెచ్చి కొట్టుకుంటాం. అది అరే ప్రజలు ఓట్లు వేసిరు, అన్ని కులాల ఓట్లు వేసిరు, వాళ్ళని రాజీనామా చేస్తారు. తెచ్చి పెట్టకండి. నువ్వు కాలుకు తలకాయకు సంబంధం కలపక. ప్రేమించే వ్యక్తులం కాబట్టి ఇప్పటికి రెడ్డిలకే భజన ఓకే. అందరూ అన్ని కులాలను ప్రేమిస్తారు, ఓకే. అందరూ అన్ని కులాలు అక్కడ చేసుకుంటారు. చెప్పేది వినండి రెడ్డి గారు ప్లీజ్. నేను చెప్పిన మీరు చెప్పండి. అంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ద్వేషిస్తున్నారు. రెండో విషయం ఏంటంటే నీకు ఒక అటెండర్ పోస్ట్ కార్డు గుంటూరులో తెలంగాణకు వచ్చినందుకే అడ్డుకున్నందుకే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. రేపు చట్టసభల్లో మీరు లేకుండా చేసుకోకండి. అర్థమైందా? అసెంబ్లీలో పార్లమెంట్ లో మీరు తీస్తే రెచ్చగొట్టి ఒక్క రెడ్డి గారికి ఓటే. నువ్వు నేను టీవీలో మాట్లాడే కాదు, ప్రజలకు ఎవరు అవసరం ఉందో వాళ్ళు ఎన్నుకుంటారు. ప్రజలు ఎవరికి అవసరం ఉందో వాళ్ళు ఎన్నుకుంటారు. అది ప్రజలు చూసుకుంటారు. సురేష్ యాదవ్ గారు, ఒక మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు 2-3 ఇష్యూస్ రేపు సుప్రీంకోర్టులో రాబోతుంది కదా? అవును. కేసు ఆల్రెడీ ఫైల్ చేశారన్నారు. కేవేట్ చేశారా మీరు? కేవిట్ వేసినాం సార్. సేమ్ మయూర్ రెడ్డి మీ అడ్వకేట్? అంటే ఢిల్లీలో వేరే పెట్టి ఇప్పుడు మయూర్ రెడ్డి తోటే వేయించాం. ఢిల్లీలో వేరే వాళ్ళని పెట్టుకుంటాం, ఢిల్లీలో సీనియర్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ పెట్టుకుంటాం. సార్ ఎవరు మీరు అన్ని రాజకీయ పార్టీల్లో మీ సార్, వెనక- మీరు- అన్ని రాజకీయ పార్టీల రెడ్లు మీ వెనక ఉన్నారన్నారు కదా? నేను ఒక మాట దానిలో నేను భరత్ గారు, నేను చాలా మంది ఇప్పుడు తను సురేష్ యాదవ్ గారు ఏం మాట్లాడారు, పేపర్లు క్లిప్పులు చూసి మాధవ్ రెడ్డి కోర్టు పోయాడు. శరత్ గారు అడ్వకేట్ గారు ఒక మాట చెప్పిండు, రెడ్డి జాగృతి అని ఎవరు న్యాయవాదు నాకు తెలియదు కానీ వీళ్ళు ఏ చేయాలో పర్ఫెక్ట్ గా పనిచేసుకుంటూ పోతురు, చట్టాలను ఎట్లా చేయాలో పర్ఫెక్ట్ గా పనిచేసుకుంటూ పోతురు, వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పారు. మా బీసీ నాయకులు లొలిపెడుతారు తప్ప వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలని వాళ్ళకి ఆలోచన వస్తుంది. శరత్ గారే చెప్పారు. నేను ఆ డిబేట్ మీకు పంపిస్తాను, మీ ఛానల్ అన్నాను అనుకుంటా. అంటే మేము చట్టంలో ఎట్లా గెలవాలనో పూర్తి అవగాహనతోటి ఆ పర్ఫెక్ట్ పని మీద పోతున్నాం. మేము ప్రభుత్వం కన్నా ముందు కేవిటే అన్నట్టు అన్ని పార్టీల వాళ్ళు, అన్ని పార్టీలో ఉన్న రెడ్లు మీ వెనక ఉన్నారు. వాళ్ళు బయట చెప్పుకోరు కానీ సార్ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళు గెలవాలని కోరుకుంటారు. ఎందుకు మరి రిజర్వేషన్ ఇచ్చుడు మీరే ఎందుకు సార్? నేను ప్రభుత్వం ఇంతకుముందు ఒక కాల్ అన్నాడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు అని ఒక చేత్తో ఇస్తే ఇంకో చేత్తో లాక్కోండి ఎందుకు? సార్ ప్రభుత్వం వేరు, రెడ్డి సమాజం వేరు సార్. ప్రభుత్వం వాళ్ళ అధికారం రేవంత్ రెడ్డి ఆశీస్సులున్నాయా? లేవు సార్. ఏ నాయకుడు ఆశీస్సులు లేవు ఇందులో. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, ఉత్తమ్ కుమార్ నాకు పరిచయం లేదు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు రెడ్డి మంత్రులు నలుగురున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. సార్ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన రాజగోపాల్ కామన్ గా రెడ్డి ఎమ్మెల్యేలలో రెడ్డి మినిస్టర్లు అయితే మన కలవని పుష్పగుచ్చం ఇస్తాం, బర్త్డే అయితే కలుస్తాం. కలిసిన ఫోటోలు అందరూ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రోగ్రామ్ కి ఇన్విటేషన్ చేసినాం. ఆ ప్రోగ్రామ్ ఫోటో తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి సంబంధం అంటే ఎట్లా సార్? నేను అంటాను ఇప్పుడు కవిత గారికి శిష్యుని రేవంత్ రెడ్డి బర్త్డే విషెస్ పెట్టారు. రేవంత్ రెడ్డి బర్త్డే కాదు, రేవంత్ రెడ్డి బర్త్డే మన ప్లకార్డ్ చేసినాం, మనిషి కలవలేదు. దానికి కూడా ఇప్పుడు నేను నరేంద్ర మోడీకి కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన, దానికి కూడా నరేంద్ర మోడీకి నాకు సంబంధం ఉంటుంది సార్. నేను కవిత గారితో 10 సంవత్సరాలు పనిచేసిన, ఆర్గనైజేషన్ పనిచేసిన, విడిపోయి కూడా తెలంగాణ జాగ్రత్త చేసిన, అవునా? తెలంగాణ జాగ్రత్త చేసిన, కవిత గారితో చేసిన, కేటీఆర్ గారితో. అంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నా నేను సార్. నేను 4 సార్లు జైలు జీతం అనుభవించిన 65 కేసులు ఉన్నోని, 65 కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో. నేను తెలంగాణ రైలు రోకో ఉందా సార్? రైలు రోకో బీబీనగర్ ఉండే లేదు, నాకు రైలు రోకో బీబీనగర్ తప్పించుకున్నా. రైలు రోకోలో వేరే చిన్న అన్ని కేసులు ఉన్నాయి సార్. మీరు నాచారం, ఉప్పలు, మేడిపల్లి, దిల్సుఖ్నగర్ ఇవన్నీ పిఎస్లలో కూడా నేను ఆ రోజు ఎస్ఐలు, సిఐలు ఉన్న అందరూ కూడా ఈ రోజు నన్ను గుర్తుపడతారు. ఆ రోజు నేను సీరియస్ గా సిన్సియర్ గా ఉద్యమం చేశాను కాబట్టి వీళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతారు, మాధవ్ బావును అని అడుగుతారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసినాం సార్, తెలంగాణ ఉద్యమం సీరియస్ చేసినాం. 65 కేసులు తెలంగాణ ఉద్యమం, ఇంకా వేరే కేసులు లేదు తెలంగాణ ఉద్యమం సార్. వేరే రెడ్డి సంబంధించిన ఉద్యమాల్లో ఏం కేసులు లేవు? రెడ్డి సంబంధించిన ఉద్యమం కేసు అంటే మొన్న ఒకటి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి చేసినాడు, కేసు పెట్టలేదు సార్. కాకపోతే కూర్చోబెట్టుకోరు. అదే మాకు రెడ్డి కార్పొరేషన్ కావాలని గత ప్రభుత్వం ఉన్నటువంటి గవర్నమెంట్ లో మేము మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడం చేయడం జరిగింది. ఆ రోజు కేసు ఏం చేయలేదు, కాకపోతే అందరు కూర్చోబెట్టుకో 2 గంటలు 3 గంటలు కూర్చోండి. ఇంకా రెడ్డి ఉద్యమాలలో కేసులు ఏం కాదు. బయలకి ఏంటంటే ఆ రోజు మంత్రి మల్లారెడ్డి ఇష్యూ జరిగినప్పుడు కూడా అక్కడ సిఐ గారు కూడా నన్ను కేసు పెడతామన్నారు, కానీ మల్లారెడ్డి గారే దాన్ని కల్పించుకొని మీ ఏమేంటి ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా? ఇప్పుడైతే మీరు రెడ్డిలకు నాట్ ఓన్లీ రెడ్డిలు, అప్పర్ క్యాస్ట్ అందరికి కూడా మీరు, అంటే అప్పర్ క్యాస్ట్ ఎవరైతే రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఏమంటారు ఐకాన్ గా కనబడుతున్నారు. నో డౌట్ సార్. ఎట్ ది సేమ్ టైం బీసీలకి
ఒక సైతాన్ లాగా కనబడుతున్నారు. సార్ నేను బీసీలకు సైతాన్ కాదు సార్. మా గ్రామంలో ఈ కేసు జరిగేటప్పుడు దసరా నాడు కూడా అన్ని కులాల యువకులతో కలిసి మేము దసరా ఉత్సవాలు చేసుకున్నాం. నేను బీసీలకు వ్యతిరేకం కాదు సార్, ఎస్సీలకు వ్యతిరేకం. నా క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు నేను చేసేటువంటి మీ పని గ్రామంలో బీసీలు ఎవరు మిమ్మల్ని ఏమనలేదా? సార్ మా దగ్గర మా రిజర్వేషన్ ఆపేమని ఎవరు? నేను మాట్లాడేది ధర్మం ఉంది. నేను వాళ్ళ వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు మాట్లాడను. ఆ రిజర్వేషన్ గురించి నేను తప్పట్లేదు సార్. ఇప్పుడు కూడా కావాలి అంటున్నా. బీసీలకు రిజర్వేషన్ రావద్దని ఎప్పుడు అంటలేను. కానీ ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, ఆర్థికంగా లేని వాళ్ళకి ఇవ్వాలి. అట్లయితే సమాజం బాగుపడుతుంటున్నా సార్. నేను బీసీలకు వ్యతిరేకంగా ఈ నాయకులు చిత్రీకరణ చేస్తారు. బీసీ నాయకులు సార్ ఇప్పుడు బీసీ నాయకులు స్పష్టంగా అడుగుతున్నారు సార్. ఇంతమంది మేధావులు చెప్తా ఉంటే ఇది నిలబడదని చెప్తా ఉంటే మీరు ఎందుకు రాష్ట్ర బంద్ అంటారు? మీరెందుకు గవర్నర్ దగ్గర పోయి గవర్నర్ బిల్ పెండింగ్ ఉంది మరి అదెందుకు అడగరు? రాష్ట్రపతి దగ్గర బిల్డింగ్ పెండింగ్ ఉంది అదెందుకు అడగరు? మీరు రాష్ట్ర బంద్కి ఎందుకు పోతురు? రాష్ట్ర బంధు ప్రజలు ఏమనిస్తారా? మీరు కొట్టాడకుండా చేయాల్సిన ప్రణాళికలు చేయకుండా మాధవరెడ్డి అడ్డుకున్న మాధవరెడ్డి మీద తీరుతారు, లేకపోతే రాష్ట్ర ప్రజల మీద బంధాన్ని ఒకటి నిందేస్తారు. ఇది ఏంది సార్? బీసీ నాయకులకు తెలియదా? లేకపోతే మేధావులు ఇంతమంది మేధావులు చెప్తారు. మీ అల్టిమేట్ ఏమైంది? న్యూట్రల్ గానే ఉంటారా? ఏ రాజకీయ పార్టీతో పనిచేస్తారు? ఏ రాజకీయ పార్టీతో నేను 2016లో తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెట్టి ఇటు వచ్చిన. 2016 నుంచి ఎమ్మెల్యే ఎంపీ కావాలని ఆశ ఏమైనా ఉందా సార్? అవకాశం వస్తే అవుతుండొచ్చు. ఏ పార్టీ అయితే తర్వాత విషయం, అది రాజకీయాలకు పోయినప్పుడు ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు వేయాలంటే కోట్ల రూపాయలు ఉండాలి. డబ్బులు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను అదే చెప్తున్నా సార్. మీకు కోర్టులో కేసులు వాదించేందుకు ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మాకు రెడ్డి జాగృతి ఆర్గనైజేషన్. నేను అడిగితే ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటిదాకా ఉన్న లాయర్లందరూ కూడా తక్కువ ఫీజుకే చేసిరు. ఓన్లీ ఏంది జిరాక్స్ పేపర్ల కోసమో లేకపోతే అక్కడ ఆఫీస్ బాయ్ల కోసమో దానికోసం చేసిరు. రేపు ఢిల్లీకి పోతే పైసలు కావాలి. నేను ఉన్నటువంటి మా రెడ్డి జాగృతి సభ్యులను అడుగుతాం. దాదాపు మేము ఎంత 1700 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నాం. మనిషి 10,000 వేసుకుని ఎంతైతే సార్? డబ్బులు ఉంటాయి సార్, ఎందుకు? నేను అడిగితే ఇప్పుడు దీనికి వెలమ కమ్మ బ్రాహ్మణ్ సపోర్ట్ కూడా ఉందా సార్? ఈ అంటే మొన్న స్టే వచ్చిన తప్పటి నుంచి అన్ని కులాలు అంటే బీసీ ఇప్పుడు రెడ్డి జాగృతితో పాటు రెడ్డి సంఘాలు ఉన్నాయి సార్. మాకు జేఏసీ ఉంది. రెడ్డి జేఏసీ అప్పంగా రామరెడ్డి ఉంటాడు, పైలా హరినాథ్ రెడ్డి ఉంటాడు, బద్దూరు వెంకటేశ్వర రెడ్డి ఉంటాడు, గోపు జయపాల్ రెడ్డి ఉంటాడు, ఏను సంతోష్ రెడ్డి ఉంటాడు, నవాల సత్యనారాయణ రెడ్డి. ఇట్లా చాలా ఒక 5-6 సంఘాలు బలమైనటువంటి సంఘాలు ఉన్నాయి సార్. సార్ మేము గతంలో 10,000తోటి 20,000తోటి బహిరంగ సభలు చేసినటువంటి సంఘాలు సార్. మాయి 10,000 మందిని జమ అయ్యాలంటే ఎన్ని లక్షలు అయితే అర్థం చేసుకోండి, ఎన్ని బస్సులు పెట్టాలో అర్థం చేసుకోండి. గవి ఇప్పుడు మా భవిష్యత్తు కోసం మనకి డబ్బులు పెట్టలేమా సార్? డబ్బులు అనేది ఇప్పుడు ఎంత సార్? కోర్టు కేసు అయితే 10 లక్షలు అవుతుంది. ఇన్ని లక్షల మంది ఉన్న మేము 10 లక్షలు భరించుకోలేమా? 10 లక్షలేనా? ఎంత సిట్టింగ్ ఒక్క విచారణకే 10 లక్షలు తీసుకుంటారు. ఇప్పుడు అంటే న్యాయవాదులు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు తక్కువనే తీసుకుంటారు. నేను చెప్తాను నార్మల్ ఫీజే. ఇదంతా రిక్వెస్ట్ల మీద నార్మల్ ఫీజు కోసమే నడుస్తా ఉంది సార్. సార్ ఇప్పుడు దాదాపు 7,000 మిమ్మల్ని విలన్ అని అనుకున్నా పర్లేదు, వేరే వాళ్ళు అనుకోరు. నన్ను విలన్ ఎవరు అనుకోరు సార్. మా ఊరు మిమ్మల్ని ఇప్పుడు కాల్ చేస్తున్నారు కదా, అదే చెప్తున్నా. ఈ యూట్యూబ్ స్టార్లు, సంఘాలు నడిపేటోళ్ళు వీళ్ళు మాత్రమే సాధారణ దాడులు చేస్తా ఉంటారు సార్. ఇప్పుడు నన్ను కొట్టడానికి ఒక ఆయన వస్తున్నాను ఉదాహరణకు, ఇద్దరం సరిసమానం కొట్టుకుందాం. అన్న నువ్వని దెబ్బలు తింటున్నావు, నేను దెబ్బలు తినవచ్చు. అది కొట్టనీకి భౌతిక దాడులు చేస్తా అంటే మేము ఇక్కడ ఉత్తగేం లేదు కదా సార్. ఎదుర్కొంటాం కదా మనిషిని. కొట్లలో సమయం చెప్పి వస్తాం. భౌతిక దాడి ఎందుకు చేస్తావు చెప్పు, నువ్వు రీజన్ చెప్పు. సమాజానికి భౌతిక దాడి వస్తేనే నేను అంటే మీరేమన్నా రౌడీలా లేకపోతే ఏంది గుండాలా సార్? ఇక్కడ హైదరాబాద్లో నేను కూడా హైదరాబాద్లో తిరిగినోడ్నే, హైదరాబాద్లో పుట్టి పెరిగినోడ్నే. భౌతిక దాడులు ఇవన్నీ చూసిన వాళ్ళమే, ఇవన్నీ చేసిన వాళ్ళమే. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే లగడపాటి రాజగోపాల్ గారి ఉన్నప్పుడు ల్యాంక్వెల్స్ దాడిలో కూడా నేను కూడా ఉన్నా. ఆ రోజు మా మీద కూడా కేసులు అయినాయి. మేము హైదరాబాద్లో తిరిగిన మారు తప్పించుకొని. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వాలు మా మీద నిఘా ఉండా కూడా మేము హైదరాబాద్లో ఉన్నాం. ఏడికి భయపడిపోలే. ఇలా మీ టీచర్స్ ఒక కానీ చెప్తాడు దావుద్ ఇబ్రాహిం అన్న దొరుకుతాడు కానీ మాధవరెడ్డి దొరకడం. ఇదేంటి సార్? నేను కేసు అయినప్పటి నుంచి ఈ రోజు దాకా మొన్న కేసు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఎర్రల శ్రీనివాస్ గారి తండ్రి మరణిస్తే సిద్దిపేటలో ఉన్నా నేను. లగడపాటి మీద అటాక్ మీరు చేశారా? ఆ రోజు ల్యాంక్వెల్స్ అందరం చేసినాం కదా సార్. అది నిజామాబాద్ ఇష్యూ అయితే ల్యాంక్వెల్స్ ఇక్కడ ముట్టడి చేసినాం కదా. అంటే ఆ రోజు కూడా కేసులు అన్నీ అంటే చెప్తున్నా సార్. ఇప్పుడు తను ఎవరు మన ఛానల్ అన్నాడు మా దావూద్ ఇబ్రాహిం దొరుకుతాడు, మాధవరెడ్డి దొరకని. నేను కేసు కోర్టు తీర్పు వచ్చినాడు సిద్దిపేటలో ఎర్రల శ్రీనివాస్ గారు తను మరేసి అక్కడ ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజాక్షేత్రంలో ఉంటాం. పెళ్లిలో పోతున్నాం, పేరంటలో పోతున్నాం. నిన్న ఖమ్మం కూడా మా ఫ్రెండ్ తోటి ఫంక్షన్ ఉంటే అడు కూడా పోయి వచ్చిన. ఎందుకు సార్ ఇట్లా అంటే నిందలేసుడు, జనాలను కన్ఫ్యూజ్ చేస్తారు ఈ నాయకులు అనేటోళ్ళు. మీరు ఏడికి రమ్మంటే ఇప్పుడు నేను గాడికి వచ్చి కూర్చుంటా, మీ దగ్గరనే ఉంటాగా. కేసు అయిపోయేదాకా మీ ఎంబడే ఉంటా. ఇలా నా తప్పిదం ఏందో చెప్పు, మా సమాజం తప్పిదం ఏందో చెప్పు. రాజ్యాంగబద్ధంగా మాకు కూడా అవకాశం ఉంది, పోతాం. మరి డీజీపీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? ఇసొంటి వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా సార్, ఇవ్వాలి కదా తప్పు. ఇప్పుడు డీజీపీ గారు లాస్ట్కి ఏమంటారు, మిమ్మల్ని హెచ్చరించినా కూడా మీరు ఎందుకు మా కంప్లైంట్ ఇవ్వాలి అంటారు.
కాబట్టి మా రక్షణ కోసం మేము ఇవ్వాల్సి ఉంటుంది కదా సార్, ఇచ్చిన దాంట్లో. ఇచ్చారా గన్మెన్ ఏమైనా ఇచ్చారా మీకు? గవర్నమెంట్ అడగలేదు సార్, అవసరం కూడా లేదు మాకు. అవసరం లేదు. కంప్లైంట్ ఇచ్చినాం, గవర్నమెంట్ అవసరం ఏం లేదు సార్. ఇస్తా మరి ఇస్తా ఉన్నారా డీజీపీ? వాళ్ళు ఇస్తున్నారు, మాకు వద్దంటున్నాను సార్. మాకెందుకు? కాదంటే మీకు రక్షణ కల్పిస్తా ఉన్నారా? రక్షణ కల్పిస్తా అన్నారు, అడిగిరు, మాకు వద్దని చెప్పినాం సార్. రక్షణ అంటే గన్మెన్ కావాలని అడిగారా? గన్మెన్ 1+1 గన్మెన్ అడిగినాం, కానీ అవసరం లేదు అనుకున్నాం. వాళ్ళు ఇస్తాన్నారు కూడా అడిగారు, మళ్ళీ అవసరం లేదని చెప్పినాం. మీరు డీల్ చేసుకోగలరు సార్. నేను సమాజంలో ఉన్నా సార్, నేను ఎవరికి శత్రువును కాదంటున్నా. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నాతో నేను అంటే కేసు వేయడం మీ రాజ్యాంగపరమైన హక్కు సార్, అది దాన్ని ఎవరు కాదనలేరు. బట్ ఏదంటే మన నోటి దగ్గర కూడు లాక్కున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. మీ వల్ల ఊర్లలో రెడ్డి వర్సెస్ బీసీ అన్నట్టు అయింది, వైషమ్యాలు వచ్చాయి. అది తప్పదు. ఇంతకుముందు అంతా ఇప్పుడు మీరు అన్నారు కదా, మీ ఊర్లో బీసీలు మీరు చుట్టరికాలతో పిలుచుకోరా బాబాయ్ ఇదన్నీ పిలుచుకుంటారు. మరి ఇప్పుడు అది 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 పోయింది. తెలంగాణలో కులాలు లేవు కదా, ఆంధ్రాలో ఉన్నాయి కులాలు. అదే చెప్తున్నా. నేను దసరా నాడు జమ్మికి పోయేటప్పుడు అందరం కలిసి దోస్తులం, పాత దోస్తులు ఎంతమంది అందరం కలిసిపోయినాం. మీకు విజువల్స్ ఇస్తా, నేను ఫొటోస్ ఇస్తా. అన్ని కులాల వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు రేపు పొద్దున్న నా బర్త్డే, మీకు మీరు రేపు సాయంత్రం పంపిస్తా. ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు, రేపే నా బర్త్డే, రేపు మీకు పంపిస్తా. ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారో, ఎన్ని కులాల వాళ్ళు ఉంటారో నీకు పంపిస్తా. సార్, నేను మంచి చేయాలనుకున్నప్పుడు ప్రజలు నన్ను నమ్ముకునే వాళ్ళకి నేను అండగా ఉంటాను. నమ్మినప్పుడు నా ఎంబడి ఉంటారు. నేను తప్పిదం చేస్తే నన్ను ప్రశ్నిస్తారు. కానీ నేను తప్పిదం చేయకుండా ఉత్తనే బీసీలు దూరమై, ఏ ఊర్లో బీసీలు దూరమై సార్? ఏ బీసీలు రెడ్డిలు దూరమై సార్? ఎక్కడేం కాలే. ఇది సృష్టి మాత్రమే. మీరు ఎన్నికలలో చూస్తారు, సర్పంచ్ ఎన్నికల, ఎంపీటీసీ ఎన్నికలలో చూస్తారు, అందరూ కలిసిపోతారు, అందరూ కలిసే దావతులు చేసుకుంటారు. అది చర్చనే లేదు సార్, గ్రామాలలో చర్చనే. అయినా ఎన్నికలకు ప్రజలు సిద్ధంగా లేరు సార్. ఎందుకంటే 2-3 రీజన్స్ ఉన్నాయి. గత సర్పంచ్ అయిన వాళ్ళకు వాళ్ళకి బిల్లులు రాక, వాళ్ళు ముందుకు పోలేక. సార్, ఇప్పుడు ఎన్నికలు కావా అంటే కావద్దని నేను కోరుకుంటలేను, కావాలని కోరుకుంటాం. ఎందుకంటే గత పనిచేసిన వాళ్ళందరూ కూడా బిల్లులు రాకుండా పెండింగ్ ఉన్నాయి. సార్, ఇక్కడ అధికారులు కూడా ఎస్సీ లేని ఊర్లల్లో ఒక 2 ఎస్సీలు ఉంటే 3 సీట్లు ఇచ్చారు. ఖమ్మంలు ఇచ్చారు. ఎస్టీ లేని ఊర్లల్లో జనరల్ ఇచ్చారు. ఎస్టీ లేని ఊర్లల్లో ఎస్టీలకు ఇచ్చారు. జనరల్ లేని లంబర్ తండాలల్లో జనరల్కి ఇచ్చారు. తప్పిదం అధికారులతో కూడా ఉంది. వాళ్ళు అయోమయంలో ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది బీసీ మిత్రులు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడతారు, అన్నది ఎన్నికలు అయిపోయినందుకే మంచిగా ఉందన్న, ఇదేందని ఎట్లా పడితే అట్లా రిజర్వేషన్ లేని కాడ ఇచ్చారు. మా ఊర్లో అసలు ఎస్టీ ఉండడు, మా ఎస్టీకి ఎట్లా ఇచ్చారు అని అడుగుతారు. మరి దీని ఎందుకు మీరు క్రైటీరియా తీసుకోరు? ఇప్పుడు మిమ్మల్ని మీ వల్ల ఎలక్షన్ వాయిదా పడ్డ వాళ్ళకున్న వాళ్ళు సంతోషపడుతున్నారు, రిజర్వేషన్ ఆపిన వాళ్ళు సంతోషపడుతున్నారు, అంతే సంఖ్యలో వ్యతిరేకంగా కూడా ఉన్నారు. వ్యతిరేక పర్సెంట్ లేదు సార్. నేను అది మీరు అదే సృష్టిస్తారు. ఇక నాయకులు మాత్రమే. అప్పర్ కాస్ట్ మీతో ఉన్నారు, బీసీస్ లో మెజారిటీ కూడా వాళ్ళు మీకు వెనక వ్యతిరేకంగా ఉంటారు కదా. బీసీలలో మీ టీవీ చర్చలు అనుకుంటా ఆయన శ్రీనివాస్ గారు మాట్లాడండి, ఎంబీసీ కులమైన మాట్లాడిండు. ఇలా మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసింది కాబట్టి చర్చకు వచ్చింది. మా యొక్క వాయిస్ చెప్పడానికి కూడా మాకు అవకాశం వచ్చిందని. ఇలా మా ఎంబీసీ కులాలలో ఎంబీసీ కులాలను బీసీ వాళ్ళనే గుర్తిస్తలేరు, వాళ్ళకి ఆదరణ లేదు అని వాళ్ళే చెప్తారు కదా సార్. ఇలా మనకు అలా అవకాశం ఇచ్చిన వాళ్ళ బాధ ఏందో మనం తెలుసుకోవడానికి చర్చకు వచ్చింది కదా సార్. రేపు పొద్దున ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం అనేది పకడ్బందీగా పోతుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం ఇట్లాగా చేసేది ఇట్లా చేయాలని మనం కూడా చెప్తున్నాం కదా. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేది మా నినాదం కాదు, కానీ పేదవాళ్ళకి ఇవ్వాలనేది మా నినాదం. అన్ని కులాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది. ఇక్కడ ఒక రెడ్డి కులం ఎదిగితే దేశం ఎదిగినట్టు కాదు, రాష్ట్రం ఎదిగినట్టు కాదు. అందరు ఎదగాల్సిందే, దేశాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిందే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడవాల్సిందే. మనం ఒక రాష్ట్రం పేరు చెప్తున్నాం, రాష్ట్రంలో అభివృద్ధి. సార్, కామత్ అనే హోటల్ ఉంది, ఆ కులం వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తారు. ఇలా వాళ్ళ కులం ఎంత అభివృద్ధి చెందింది. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటాం సార్. ఇంకెన్నాళ్ళని చెప్పుకుంటాం ఈ రిజర్వేషన్ వ్యవస్థలో. మనం రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నాం, కానీ రిజర్వేషన్ వల్ల ఎంత నష్టం అనేది రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించి మొత్తం నశించాలని కాదు, కానీ నేను సర్టెన్ పార్టీ ఏంటంటే ఒక్క తరము రెండో తరం అనుభవించిన వాళ్ళు సర్టెన్ గా వాళ్ళంతట వాళ్ళు వదులుకుంటే రిజల్ట్ అవుతుంది. ఎందుకంటే రిజర్వేషన్లు 1950 నుంచి అమలు అవుతున్నా, 75 సంవత్సరాలు అవుతున్నా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మళ్ళా లబ్ధి పొందిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారు కంటిన్యూస్. ఒక తరమో 2 తరాలు రిస్ట్రిక్ట్ చేస్తే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఇంకా రిజర్వేషన్స్ వద్దు అనేవి అందరికి వచ్చాయి కదా రిజర్వేషన్స్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ లేని వర్గం లేదు కదా. ఓసీలకు కూడా, ఓసీలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్ వచ్చినట్టే. ఇప్పుడు రిజర్వేషన్ రహిత సమాజం అన్నది మళ్ళీ డిస్కషన్ ఎట్లా వస్తుంది? భరత్ గారు, సార్ దాని క్వశ్చన్ ఇంకో ఆన్సర్. ఇలా ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీలకు సప్లాన్లు పెట్టిన డబ్బులు ఉన్నాయి సార్. ఎస్సీ కార్పొరేషన్ లో నేను ఈ చర్చకు నేను సిద్ధంగా ఉంటా.
ఎస్సీ కార్పొరేషన్లో వేరే వ్యక్తి పేరు చెప్పి డబ్బులు తీసుకొని ఆ అధికారులు తీసుకోరు, ఆ రాజకీయ నాయకులు తీసుకోరు. కానీ ఆ వ్యక్తిని అభివృద్ధి చెందలేదు సార్. సరే, ఇది వాస్తవం కాదా చర్చకు పెడదాం సార్. ఇది ఓకే, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఎన్ని ప్రణాళికలు వేసినామో, అన్ని డబ్బులు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టినామో, ఏ సంవత్సరం ఎంత పెట్టినామో, ఎంతమంది లబ్ధిదారులు బినామీల పేర్లు తీసుకుని సార్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీలు సార్ ఏ కులాన్ని ఎవరు మోసం చేసేది సార్? ఇలా అభివృద్ధి చెందకుండా ఎవరు చేస్తారు సార్? నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటావు, క్రిమిలేర్ తీసుకోవు, నీ కొడుకు. సార్ ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఫైనల్ గా సుప్రీంకోర్టులో కూడా కొట్టేయడం ఖాయం, ఆపుతారు ఎలక్షన్ సార్ నేను ఒకటి కాదు, ఆపుతారు, లేకపోతే 50% రిజర్వేషన్ 50% చేసుకోవాల్సింది, అదే లక్ష్యం. ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్ మాధవరెడ్డిది అదే సార్. మాధవరెడ్డి కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మేధావులు ఏం మాట్లాడుతారో దీన్ని మీరు క్రైటీరియా తీసుకోండి. ఓకే, అన్ని కులాల మేధావులు కూడా 50% దాటి రిజర్వేషన్ ఉండవు అంటారు. మరి అలాంటప్పుడు అందరు చెప్తున్నాక నేను ఒక్కరినే సార్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు నా వాదన వినిపిస్తా కానీ కోర్టునైతే నేను ఏం చేయలేం కదా. ఇంతమంది మేధావులు చెప్పే మాట కూడా అదే కదా. మరి అలాంటప్పుడు ఇంతమంది నువ్వు ఎందుకు లెక్కలు తీసుకోవు? ఓకే ఓకే, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో స్పందన చూసాం, నిన్న వెంకటరమణారెడ్డి గారి మాట్లాడాం, తర్వాత రెడ్డి జాగృతి నుంచి మాధవరెడ్డితో కూడా మాట్లాడాం. చూద్దాం, ఎలక్షన్ సంబంధించి అయితే సుప్రీంకోర్టులో కేసు ఉంది, 2 డేస్లో రాబోతుంది. సుప్రీంకోర్టు స్టే వెకేషన్ కోసం ప్రభుత్వం వెళ్ళింది. ఏం జరుగుతుందో చూద్దాం. లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అన్ని వర్గాల వాదన వింటున్నాం మనం. రెడ్డిల వాదన వింటున్నాం, బీసీల వాదన వింటున్నాం, ఎంబీసీల వాదన వింటున్నాం, అప్పర్ క్యాస్ట్ వాదన వింటున్నాం. అన్ని సెక్షన్స్ చేసి అల్టిమేట్గా డిబేట్, డిస్కషన్, డిసెంట్ ప్రజాస్వామ్యం అంటే చర్చ, డిసెంట్ అంటే దీనిలో ఉన్న అసంతృప్తి చెప్పడం. అల్టిమేట్గా ఈ చర్చల ద్వారా ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. కొన్ని 2 వర్గాల మధ్య అయినా ఒక ఏకాభిప్రాయం అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు ఆర్గ్యుమెంట్లు సంబంధించి కూడా చాలా నడుస్తుంది, బీసీలు 42% ఇవ్వాలి వద్దు అన్నది. బట్ అల్టిమేట్గా ఇప్పుడు మాధవరెడ్డి చెప్పినట్టు రాజకీయ పార్టీలో అందరూ బయట చెప్తుంది ఒకటి, లోపల చెప్తుంది ఒకటి, అది మాత్రం క్లియర్. మహిళా బిల్లు విషయంలో అందరు సపోర్ట్ అని 30 సంవత్సరాలు పాస్ కాలేదు. 1996లో దేవగౌడ ఫస్ట్ టైం మహిళా బిల్లు ప్రవేశపెడితే 30 సంవత్సరాల వరకు కూడా పాస్ కాలేదు. మొన్న 2023 ఎండింగ్లో పాస్ అయింది. సేమ్ ఇది కూడా అంతే, బీసీలకు 42% బయట సపోర్ట్, అన్ని పార్టీలు సపోర్ట్ అంటాయి, కానీ లోపల చేసేది మాత్రం ఒకటి. అది మాత్రం క్లియర్గా నేను అన్ని వర్గాల ప్రజలు కూడా చెప్తున్నా. ఈ రాజకీయాల్లో ఏంటంటే బయట ఒకటి, లోపల ఒకటి. మహేష్ కుమార్ గారు ఢిల్లీలో సింగితో చర్చించడం కూడా రాజకీయమైన బలమైన ప్రయత్నం, లేకపోతే ప్రచారం? ఆబ్వియస్లీ అభిషేక్ మను సింగ్ వాళ్ళ లాయరు, తెలంగాణ నుంచి రాజ్యసభ మెంబరు, దానిలో ఆయనతో చర్చించకుండా ఇంకెవరితో చర్చిస్తారు? ఏం చర్చించినా అభిషేక్ మను సింగ్ హైకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కదా. కేసులో కొంత ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ వీక్ గానే ఉంది. అంటే ఇక్కడ ఇది సుప్రీంకోర్టులో అంత ఈజీగా తేలే వ్యవహారం కాదు, రిజర్వేషన్స్ రావడం అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అన్నది కదా విమర్శ. సో అన్ని పార్టీలకు సంబంధించి బయటికి సపోర్ట్ అంటారు, బట్ లోపల చేసేది రాబోయే ఎన్నికలు రిజర్వేషన్ వివాదం ఓట్లపై ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఏముండదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా ఉద్దేశం ఏంటంటే స్థానిక ఇష్యూస్ ఉంటాయి. మా ఊర్లో ఎవరు దగ్గర, మా ఊర్లో మోర్లు ఎవరు సాఫ్ చేస్తారు, వీధి దీపాలు ఎవరు పెడతారు, ఏది పెడతారు, కొంత బీసీ ఓటు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలనేమో గుర్తుండదు, బట్ ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఉంటుంది. ఉన్న సందర్భాల్లో కొన్ని చోట్ల రావచ్చు రెడ్డి వర్సెస్ బీసీ కూడా. బీసీ క్యాండిడేట్ మనం గెలిపించుకోవాలి, లేదా మన రెడ్డి క్యాండిడేట్ మనం గెలిపించుకోవాలని ఆ విభేదం రావచ్చు. తెలంగాణలో అయితే ఇప్పటివరకు లేదు అది డివిజన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత. చూద్దాం వస్తుందో లేదో రాబోయే ఎన్నికల్లో. రైట్ ఇక నెక్స్ట్